ఫ్రీడమ్తో మనం ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన ప్లేస్ లో వర్క్ చేసుకొని మనం ల్యాక్స్ లో ఇన్కమ్ తీసుకోవడానికి కూడా సోర్స్ ఉంది అని చెప్పి ఉంటారు. సరే అది ఏంటి తెలుసుకుందాం ఉద్దేశంతో మీరు కూడా జాయిన్ అవుతారు కాబట్టి సబ్జెక్ట్ తెలుసుకుందాం. అయితే ఈ వెస్టేజ్ అనేది ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. వెస్టేజ్ అనేది ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎంత తెలుసుకుంటే మనం అంత ధనవంతులు అవుతాం. ఇది మనకు చాలా మందికి తెలియదు. మనం చదువుకున్నప్పుడు డిగ్రీ దాకా వెళ్ళినా, పీజీ దాకా వెళ్ళినా, బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా, పిహెచ్డి చేసినా ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకదు. ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యి వర్క్ చేసుకుంటేనే నీకు ఈ విలువ తెలుస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో నువ్వు ఇన్వాల్వ్ అవుతేనే నువ్వు ధనవంతుడు అవుతావు. ఇది తప్ప నువ్వు ఏ బిజినెస్ కి వెళ్ళినా సరే నీకు చాలా ప్రెజర్స్ ఉంటాయి, పెట్టుబడి ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, తట్టుకోవడం చాలా కష్టం. ఓకేనా? కాబట్టి ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో కూడా చూసుకుంటే మనము ఈరోజు వెస్టేజ్ అనేది ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. మనం గర్వంగా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉన్న కంపెనీ. ఎక్కడ వర్క్ చేస్తున్నాం? ఇండియన్ కంపెనీలో వర్క్ చేస్తున్నాం. ఇండియన్ కంపెనీ కోసం వర్క్ చేస్తున్నాం. ఎక్కడ మనీ ఎర్న్ చేస్తున్నాం? ఇండియన్ కంపెనీ ద్వారా ఎర్న్ చేస్తున్నాం. ఇండియన్ కంపెనీ ద్వారా మనీ ఎర్న్ చేస్తూ ఈరోజు ఇండియా డెవలప్మెంట్ కి వేల నుంచి లక్షల్లో మనము ట్యాక్స్ కట్టేస్తాకెళ్తున్నాం. ఈరోజు కొనుక్కున్న ప్రతి ప్రొడక్ట్ మీద మనకి సిజిఎస్టి, జిఎస్టి, ఎస్జిఎస్టి ఈ 3 కంపెనీ గవర్నమెంట్ పే చేస్తుంది. ఓకేనా? కంపెనీ పే చేస్తుంది. మనం బయట కొంటున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఇంట్లో వాడుకున్న నిత్యావసర వస్తువులు కూడా చాలా వరకు ఫారిన్ కంపెనీ తయారు చేసినవి. ఇక్కడ నిజంగా అంటే పెద్ద పెద్ద ట్రెడిషనల్ బిజినెస్ షాప్ లో ఉన్న వాళ్ళు కూడా ఆ ట్యాక్స్ కూడా పర్ఫెక్ట్ గా కట్టేది ఉండదు. బిజినెస్ 10 లక్షలు అయితే 1-2 లక్షలు బిజినెస్ చూపించి ట్యాక్స్ ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కావచ్చు, పెద్ద పెద్ద షాప్స్ కావచ్చు. చిన్న చిన్న షాపుల్లో ఇవన్నీ ఏముండవులేండి, ఆ ట్యాక్స్ కూడా తెలియదు. పెద్ద షాపుల్లో వాళ్ళు నిజంగా గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాలి. మనకి ఇంత బిజినెస్ జరుగుతుంది, మన ప్రోడక్ట్ వాడుతున్నాం, గవర్నమెంట్ ట్యాక్స్ రావాలి కదా మన దేశాన్ని కాపాడుకోవడానికి. కానీ మన ఫారిన్ కంపెనీ తయారు చేసిన వస్తువులు వాడుకుంటే మనము వాడుకున్న మన డబ్బులన్నీ ఫారిన్ కంపెనీస్ డెవలప్మెంట్కి వెళ్ళిపోతాయి. ఇతర దేశాల డెవలప్మెంట్ కోసం మనం సహకరించిన వాళ్ళం అవుతాం. మరి ఇండియన్ కంపెనీ అయిన వెస్టేజ్ ప్రొడక్ట్ ఇంకా వాడుకుంటే, మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కనుక వాడుకోగలిగితే, ఈ ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల మనం గవర్నమెంట్ కి ట్యాక్స్ పేయర్స్ గా మారుతాము. ఇందులో పని చేసుకుంటే మళ్ళీ మనకు వచ్చిన ఇన్కమ్ లో టీడీఎస్ కట్టే, ట్యాక్స్ మరీ కట్టే, అది గవర్నమెంట్ డెవలప్మెంట్, ఇండియా డెవలప్మెంట్ లో మనం కూడా పాలు పంచుకున్న వాళ్ళం అవుతాం. చిన్న వర్క్ పెద్ద సహాయం. మనము చిన్నగా మన లైఫ్ ని చేంజ్ చేసుకోగలిగితే, మన వర్కింగ్ విధానాన్ని చేంజ్ చేసుకోగలిగితే, పెద్ద దేశానికి మనము కూడా సపోర్టింగ్ పర్సన్ లో 1 ఆఫ్ ది పర్సన్స్ ఉంటాం. ఎందుకంటే ఈ రోజు మనం మిలిటరీకి వెళ్ళి, బార్డర్లో వెళ్ళి మన దేశాన్ని కాపాడుకునే అవకాశాలు మనకు రాలేదు. కానీ వెస్టేజ్ ద్వారా మనం కూడా మన దేశాన్ని కాపాడుకున్న వాళ్ళు మనం కూడా 1 ఆఫ్ ది పర్సన్ గా ఉండే అవకాశం అయితే వచ్చింది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. మరి ఈ ఇండియన్ కంపెనీలో ఇది ఏ స్థాయిలో ఉంది ఇండియాలో అంటే నంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఇండియాలో నంబర్ 1 ప్లేస్ లో ఉంది. చూడండి, వెస్టేజ్ అనేది ఇండియన్ మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్ అవార్డు తీసుకుంది. 2023లో మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీగా అవార్డు తీసుకుంది. చాలా కంపెనీలకు ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటేనే ఇది ఫ్రాడ్ కంపెనీ, ఇట్లా అవన్నీ మోసపూరిత కంపెనీ, ఇందులో డబ్బులు కట్టించుకుంటారు, ప్రోడక్ట్లు అంటారు, మోసం చేస్తారని ఒక పెద్దగా బ్రాండ్ ఉండిపోయింది, అందరి మైండ్ లో పడిపోయింది. కానీ అటువంటి సందర్భంలో ఈ కంపెనీ 22 సంవత్సరాలు ఇప్పుడు కంప్లీట్ చేసుకుంది. కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత 19 సంవత్సరాలకి మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీగా మనము దీన్ని ఎంత ఎక్కువగా దాన్ని బిలీవ్ చేయొచ్చు, నమ్మచ్చు. మన పని చేసుకోవడానికి నమ్మకమైన కంపెనీగా అది గుర్తింపు తెచ్చుకుంది 2023లో, అంటే 19 సంవత్సరాలు. మరి 5 సంవత్సరాలకి ఎన్నో కంపెనీలు ఈరోజు మాయమైపోతున్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ప్రజలకు బాగా డబ్బులు ఇస్తున్నట్టు నటిస్తారు. 3-4 సంవత్సరాలు మనం నమ్మిన తర్వాత మనము 10,000 పెట్టే చోట 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం, తర్వాత కంపెనీ మూసేస్తున్నారు, కనపడట్లేదు. అటువంటిది 19 సంవత్సరాలు కంపెనీ మీద ఎటువంటి రిమార్క్ లేకుండా మెయింటైన్ చేస్తూ
మరి అదే గవర్నమెంట్ చేత, మన ఇండియన్ గవర్నమెంట్ చేత మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీగా ఈరోజు గుర్తింపు పొందిందంటే ఇది నిజంగా మనకి ఈ రోజు ఈ ఆపర్చునిటీ మన ఇంటి దాకా వచ్చిందంటే మనం నిజంగా చాలా అదృష్టవంతులం. అదృష్టం మనం వెతుక్కుంటూ వెళ్ళాలి నిజంగా మన జీవితం బాగుపడాలంటే, కానీ అదృష్టమే మన ఇంటి దగ్గర గడుపుతాడుతుంది వచ్చే రోజు. ఎవరి దగ్గరకైతే వెస్టేజ్ వచ్చిందో నిజంగా దాన్ని వదులుకుంటే వాళ్ళ లైఫ్ లో దేవుడు వాళ్ళ అదృష్టవంతులుగా మారడానికి ఇచ్చిన అవకాశాన్ని దూరం చేసుకున్న వాళ్ళం అన్నట్టు. నిజంగా దీన్ని ఎవరైతే రిసీవ్ చేసుకుని ఉపయోగించుకోవాలనుకుంటారో వాళ్ళ భవిష్యత్తుకి పునాదులు వేస్తున్నట్టు ఈరోజు. ఆ భవిష్యత్తు ఎలా ఉండాలంటే మనము కోరుకున్న విధంగా మన తలరాతను మనమే రాసుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన తలరాత దేవుడు అండి, బ్రహ్మదేవుడు తలరాత రాశాడు, ఏం చేస్తాం, భరించాలంటుంటాం కదా. ఆ బ్రహ్మదేవుడు రాసే తలరాతను మనమే రాసుకునే అవకాశం మనకు వచ్చిందంటే మన జీవితం ఎంత గ్రేట్ గా ఉంటుందో. ఈ రోజు వెస్టేజ్ మన లైఫ్ లో ఉందంటే నిజంగా మన తలరాతను మనమే రాయొచ్చు, మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవచ్చు. మరి ఇది ఓన్లీ ఇండియాకే సంబంధించిన కంపెనీనా, ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీనేనా, ఇది ఇండియాలో మాత్రమే ఉందా అంటే కాదు, ప్రపంచ స్థాయిలో కూడా వర్క్ చేస్తున్న కంపెనీ. 8 దేశాల్లో వర్క్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్లో 38th ర్యాంక్ అంటే టాప్ 50 కంపెనీస్ లో వన్ ఆఫ్ ది కంపెనీగా 30వ స్థానాన్ని పొందిన కంపెనీ. మనం ఈ రోజు వెస్టేజ్ మన ఇంటి దగ్గరకు వచ్చిందంటే మన గల్లీలో కంపెనీ కాదు, ఢిల్లీలో ఉన్న కంపెనీ ఒకటే కాదు, 8 దేశాల్లో విస్తరించి ప్రపంచ స్థాయిలో టాప్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో టాప్ 100 లో మన 50కి వచ్చి 50లో 30th ర్యాంక్ పొందిన కంపెనీ ఇది. ఇటువంటి కంపెనీ మన ఇంటి దగ్గరికి వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. కానీ మనల్ని ₹1 కట్టమని అడగట్లేదు, ₹1 మనల్ని పే చేయమని అడగట్లేదు. గల్లీలో వచ్చిన కంపెనీలు ఇంతకు ముందు లక్షలు కట్టించుకొని మనల్ని మోసం చేశారు. కానీ 8 దేశాల్లో వ్యాపించి ప్రపంచ స్థాయిలో 30వ ర్యాంకులో ఉన్న ఇండియాలో నంబర్ 1 ప్లేస్ లో ఉండి మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీగా అవార్డు తీసుకున్న కంపెనీ ఈరోజు మన ఇంటి దగ్గరకు వచ్చి ₹1 కట్టుకోకుండా నువ్వు ఆరోగ్యాన్ని తీసుకో, ఆదాయాన్ని తీసుకో, నీ భవిష్యత్తుని నీకు నచ్చినట్టుగా నిర్మించుకో అని చెప్పేసి అవకాశం ఇస్తుంది. మరి దీన్ని ఉపయోగించుకుంటే మనకి ఏంటి బెనిఫిట్ అంటే నిజంగా హెల్త్, ఆరోగ్యం, రెండోది వెల్త్ అంటే ఆదాయం, మూడోది లైఫ్ సెక్యూరిటీ అంటే మన భవిష్యత్తుని నిర్మించుకోవడం. మనం వెళ్ళి ఎందుకు కట్టుకుంటాం స్ట్రాంగ్ గా, మనం ఈరోజు పొద్దున్న సాయంకాలం పనిచేసినా రాత్రి అక్కడ రక్షణ పొందడానికి, అంటే మనం రెస్ట్ తీసుకోవడానికి, సేఫ్టీగా ఉండడానికి, మన వస్తువులు అందులో పెట్టి తాళం వేసుకోవడానికి, మన కుటుంబం అందులో నివసించడానికి. మన భవిష్యత్తుకి సేఫ్టీ ఉందా? మన జీవితానికి సేఫ్టీ ఉంది, కానీ మన భవిష్యత్తుకి సేఫ్టీ ఉందంటే ఎక్కడ లేదు. మన భవిష్యత్తుకి ఒక రక్షణ వలయాన్ని ఏర్పరచుకో, రక్షణ కోటను నిర్మించుకొని అందులో హ్యాపీగా జీవించడానికి, మన కుటుంబం భవిష్యత్తులో కూడా సంతోషంగా జీవించడం కోసం భవిష్యత్తులో మనము ఒక మంచి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక వెస్టేజ్ లో తప్ప మనకి బయట ఎక్కడా ఉండదు. ఓకేనా, దాని గురించి కూడా ముందుకెళ్దాం. మరి ఫస్ట్ ఈరోజు ఆరోగ్యం విషయానికి వస్తే, మనం ఆరోగ్యంగా ఉన్నామా అంటే ఆరోగ్యం అనిపిస్తుంది, కానీ ప్రీవియస్ తో కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఆరోగ్యంగా లేము. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ పెరిగి ఈరోజు అందరూ ఇబ్బంది పడుతున్నారు. రియల్ గా చెప్పాలంటే ఒక 30 to 50% మన ఎర్న్ చేసే మనీ హాస్పిటల్ పెట్టే పరిస్థితులు వస్తుంది. 60 సంవత్సరాలు రావాల్సిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఈరోజు 30 సంవత్సరాలకే వస్తున్నాయి. ఈ రోజు మనం ఇన్కమ్ ఎర్న్ చేయడం స్టార్ట్ చేయడం ఎప్పుడు అవుతుందంటే మినిమం 30 సంవత్సరాల వరకు మనకి ఇన్కమ్ స్టార్టింగ్ అవ్వట్లేదు ఎర్న్ చేయడం. మనకు మంచి జాబ్ రావడానికి ఈజీగా 30 to 35 ఇయర్స్ పడుతుంది. మనకు 30 ఇయర్స్ లోనికి జాబ్ రాకుండా ముందే మనకి ఈ రోజు మోకాల నొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి, చాలా మందికి నడుము నొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి, బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి, క్యాన్సర్లు అటాక్ అవుతున్నాయి, పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూలు వస్తున్నాయి. మనకు సంపాదన జీరో, ఇంకా ఉద్యోగం కూడా లేదు, ఆల్రెడీ హాస్పిటల్ కోసం పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. అంటే మనకు 30 సంవత్సరాల స్థలకే మన సంపాదన జీరో, మన తల్లిదండ్రులు ఖర్చు పెట్టి మనల్ని అనారోగ్య సమస్యలు చూపించుకునే పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు మరి అటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు మనం తినే ఫుడ్, తాగే వాటర్, పీల్చే గాలి అంతా పొల్యూటెడ్ అయిపోయింది, కలుషితం అయిపోయింది, కల్తీ కూడా అయిపోయింది. కలుషితంతో పాటు కల్తీ కూడా అయిపోయింది. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ వచ్చేసి ఈ రోజు వాళ్ళ
వాళ్ళ లాభాల గురించి ఆలోచించి ఎన్నో రకాల కల్తీలు చేసి మన జీవితాలని, ప్రజల యొక్క జీవితాలని, ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు. మనకి వేరే సోర్స్ లేదు కదా, కల్తీ ప్రోడక్ట్ వాడుకోకుండా న్యాచురల్ ప్రోడక్ట్, హెల్త్ ప్రోడక్ట్ వాడడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ పొల్యూటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ ఫుడ్ వల్ల మనకి హెల్తీ బ్లడ్ సెల్స్ అనేవి డ్యామేజ్ బ్లడ్ సెల్స్ గా డ్యామేజ్ అవుతున్నాయి. ఇక్కడ మనకి చూస్తే తెలుస్తుంది హెల్తీ బ్లడ్ సెల్స్ ఎలా ఉండాలి. లెఫ్ట్ సైడ్ చాలా కలర్ఫుల్ గా ఆరోగ్యంగా ఉన్నాయి. మరి రైట్ సైడ్ చూసుకుంటే అంత రక్తం అంతా పొల్యూటెడ్ అయిపోయింది. బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటారు కదా, ఓకేనా. అలా బ్లడ్ అంతా పాడైపోయింది. ఉన్న ఆర్గాన్స్ పాడైపోతున్నాయి, గ్లాండ్స్ పాడైపోతున్నాయి, హార్మోన్ సరిగా రిలీజ్ అవ్వట్లేదు, హార్మోన్ బ్యాలెన్స్ వచ్చి పెద్ద పెద్ద జబ్బులు వచ్చేస్తున్నాయి. మరి ఇదొక్కటే కారణం అంటే దీనికి తోడు మనము టేస్ట్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. కాబట్టి తినే ఫుడ్ ఆరోగ్యకరమైన ఆహారమా, రుచికరమైన ఆహారమా అంటే మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని పక్కన పెట్టి రుచికరమైన ఆహారానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. ఆరోగ్యకరమైన ఆహారం ఎప్పుడు టేస్టీగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. నాలుకకు టేస్ట్ గా అనిపించేది అనారోగ్యాన్ని తెచ్చేది. స్వీట్స్ చాలా టేస్ట్ అనిపిస్తుంది, నీకు అనారోగ్యమే. స్పైసీ ఫుడ్ చాలా టేస్ట్ అనిపిస్తుంది, నీకు అనారోగ్యమే కదా. ఈరోజు పచ్చి కాయగూరలు తింటే చాలా హెల్త్ మంచిదంటే నాలుగు టేస్ట్ అనిపిస్తుందా? కానీ ఇది ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది, కానీ తినలేం. మనం ఏం చేస్తున్నాం అంటే తినకూడని వస్తువులు ఎక్కువ తింటున్నాం, తినవలసిన వస్తువులు తక్కువ తింటున్నాం. కాబట్టి ఇన్బ్యాలెన్స్డ్ ఫుడ్, బాడీకి కావాల్సింది అందట్లేదు, అవసరం లేనిది ఎక్కువగా బాడీకి అందుతుంది. దీని ద్వారా ఇన్బ్యాలెన్స్డ్ ఫుడ్, అలాగే కెమికల్ కంటామినేటెడ్ ఫుడ్ వల్ల మనము అతి చిన్న వయసులో అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాం, ఓకేనా. బాడీకి ఇవ్వవలసింది విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్, వాటర్ తగినంతగా ఇవ్వాలి, అవి ఇవ్వట్లేదంటే మనం తినే ఫుడ్ లో లోపాలు ఉంటున్నాయి. ఎందుకంటే మనం తినే ఫుడ్ అంతా కెమికల్ తో పండిస్తున్నాం, బియ్యాన్ని బాగా పాలిష్ చేస్తున్నాం, తర్వాత దాన్ని అత్యధిక టెంపరేచర్ లో మనం తక్కువ సమయంలో గ్యాస్ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వకూడదని కుక్కర్లు పెట్టి అత్యంత టెంపరేచర్ లో, అంటే ఎక్కువ టెంపరేచర్ లో మనం దాన్ని ఉడికించడం వల్ల అందులో ఉన్న పోషకాలు కూడా డ్యామేజ్ అవుతున్నాయి, ఓకే. కాబట్టి మనం మంచి అనుకుంటే అది తిరిగి మళ్ళీ చెడుని తీసుకొస్తుంది. ఈరోజు టేస్ట్ గా ఉంది ఆహారం అనుకుంటే తిరిగి మళ్ళీ నీకు అనారోగ్యాన్ని తెస్తుంది, ఓకే. కాబట్టి ఈ ఇన్బ్యాలెన్స్డ్ ఫుడ్, మరి కెమికల్ కల్తీ ఫుడ్ వల్ల మన హెల్త్ పాడవుతుంది. కాబట్టి వెస్టేజ్ కంపెనీ ఈరోజు ఏం చెప్తుందంటే మనకి మన ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తుంది. ఈ ముగ్గురు మన మేనేజ్మెంట్ లీడర్స్. మరి ఆరోగ్యమే మహాభాగ్యం. ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు ఎవరు అంటే డబ్బున్నవాడు కాదు, ఆరోగ్యం ఉన్నవాడు ధనవంతుడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉండి ఆరోగ్యం లేకపోతే మనం సంతోషంగా జీవించలేం. డబ్బులుండి ఆరోగ్యం లేకపోతే, నాకు బీపీ, షుగర్, థైరాయిడ్, అలాగే మోకాలు నొప్పులు, నడుము నొప్పులు ఉన్నాయనుకో, బీపీ ఉంది కాబట్టి స్పైసీ ఫుడ్ తినకూడదు, షుగర్ ఉంది కాబట్టి స్వీట్స్ తినకూడదు, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎటువంటి మనం ఆయిలీ ఫ్రై ఫుడ్స్ తినకూడదు. ఇంకేం తింటాం మనం? మంచిగా అంటే మోకాలు నొప్పులు ఉన్నాయి కాబట్టి తిరగడానికి కాళ్ళ నొప్పులు, లగ్జరీ కార్లు కూర్చున్నా ఇటు తిరగడానికి లేదు, ఇటు కదలడానికి లేదు. పేరుకి లగ్జరీ కారు, కానీ నువ్వు కాళ్ళ నొప్పులు కనబడుతున్నాయి. కార్లో కూర్చుంటే లగ్జరీ అనిపించట్లే. లగ్జరీ పొరుపుల మీద పడుకున్నా నిద్ర పట్టట్లేదు అనారోగ్యంతో. ఏం చేస్తాం? మన దగ్గర కోట్లు ఉంటే కదా. కానీ కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా, ఆడు పొద్దున్న నుంచి రాత్రి దాకా అతను పని చేసినా వచ్చి పచ్చడితో కూడిన ఆహారం తిని, ఇంత అన్నమో ఏదో తిని కటిక నేల మీద పడుకున్న మనస్ఫూర్తిగా నిద్రపోతాడు 8 hours తక్కువ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హెల్త్. కాబట్టి ఆరోగ్యం లేకుండా మనకి లైఫ్ లేదు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము అని వాళ్ళు గుర్తించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనం తినే ఆహారమే మందుగా పనిచేయాలి, మందులే ఆహారం అవ్వకూడదు. మనం ఈరోజు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే కష్టపడి 4 డబ్బులు సంపాదించుకొని ఆదాయం కూడా తెచ్చుకోవచ్చు. ఆరోగ్యమే లేకపోతే నువ్వు ఏం చేస్తావు? డబ్బున్నా ఉపయోగం లేదు, సంతోషం లేదు. కాబట్టి మనం తినే ఆహారం ఎటువంటిది ఆహారమే ఉండాలంటే మందులా పనిచేయాలి. అది మందులా పనిచేయాలంటే పోషకాలతో కూడిన ఆహారం, కెమికల్ లేని ఆహారం, కల్తీ లేని ఆహారం అయితే అది మందుగా పనిచేస్తుంది. అంటే మనకి మళ్ళీ మందులు సపరేట్ గా వాడాల్సిన అవసరం లేదు మన బాడీకి. మనమేమో అంత కెమికల్ ఫుడ్, కంటామినేటెడ్ ఫుడ్ తినడం వల్ల మన బాడీలో అన్ని అనారోగ్య సమస్యలు వచ్చేసి
ఫుడ్ ప్లేస్ లో మెడిసిన్ వాడుతున్నాం. పొద్దున ఒక 4 టాబ్లెట్లు, మధ్యాహ్నం 4 టాబ్లెట్లు, రాత్రి 4 టాబ్లెట్లు, ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఓకే, కాబట్టి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మంచి ఆహారాన్ని కనుక ప్రజలకు ఇస్తే, కెమికల్ లేని ఫుడ్, కంటామినేటెడ్ లేని ఫుడ్, హెల్తీ ఫుడ్ కనుక వీళ్ళకి ఇస్తే, ఈ హెల్తీ ఫుడ్ ను వాడుకొని వాళ్ళు ఆరోగ్యవంతులు చేయొచ్చు అని వాళ్ళ ఉద్దేశంతో సిఎన్టి, సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ, అంటే కణ పోషణ విధానం. ఇందాక చెప్పినట్టు ఈ కెమికల్ ఫుడ్ వల్ల మన హెల్తీ బ్లడ్ సెల్స్ డ్యామేజ్ సెల్స్ గా మారుతున్నాయని చెప్పాను కదా. ఆ కణాలను పోషించాలి ఆరోగ్యంగా అంటే ఎటువంటి ఆహారము వీళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు వెరిఫై చేసి మనకు కొన్ని రకాల ప్రోడక్ట్లు తయారు చేశారు. ఈ ప్రోడక్ట్లు వాడుకుంటే మనకు ఆరోగ్యం. ఎట్లా? కెమికల్ ఫుడ్ తినడం వల్ల మనకు అనారోగ్యం వస్తుంది, కాబట్టి కెమికల్ లేని ఫుడ్ తింటే ఆరోగ్యం వస్తుంది. అందుకోసం వీళ్ళు 500 రకాల ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, 4 కేటగిరీ ప్రొడక్ట్స్. అందులో ఫస్ట్ వచ్చేసి హోమ్ కేర్, మనం వాడుకునే ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు, ఇంటర్నల్ యూసేజ్, ఎక్స్టర్నల్ యూసేజ్, అంటే నోటి ద్వారా మన కడుపులోకి వెళ్ళేవి. అంటే కెమికల్ లోపలికి బాడీలోకి వెళ్ళకూడదు అంటే మనం తినే ఫుడ్ ఎలా అంటే కెమికల్ లేదే ఉండాలి. అందుకోసం వీళ్ళు న్యాచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. ముఖ్యంగా వంటకు వాడే ఆయిల్ అనేది బయట చాలా కెమికల్ తో కంటామినేటెడ్. 1 లీటర్ ఆయిల్ తయారు చేయాలంటే ఒక 3 కేజీల విత్తనాలు కావాలి. 3 కేజీల విత్తనాలు ఈ రోజు 500 రూపాయలు అవుతుంది. సన్ఫ్లవర్ సీడ్ కావచ్చు, లేదంటే గ్రౌండ్ నట్ సీడ్స్ కావచ్చు, 500 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి అది తయారు చేయాలి, ప్యాకింగ్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి, అడ్వర్టైజ్ చేయాలి, డిమార్ట్ డిస్కౌంట్ ఇవ్వాలంటే 50 రూపాయలైనా ఖర్చు అవుతుంది. 550 రూపాయలు ఖర్చు పెట్టిన ఆయిల్ తీసుకొచ్చి మనకు 150 రూపాయలకి ఇస్తున్నాడు అంటే నిజంగా 400, 1 లీటర్ ఆయిల్ మీద 400 రూపాయలు నష్టంతో అమ్ముకోగలితే మరి ఈ దేశమంతా టన్నులు ఎన్ని లీటర్ కావాలంటే అన్ని లీటర్ ఆయిల్ వస్తా ఉంది. అసలు ఒకసారి డిమార్ట్ లో వెళ్ళేసి ఆడ ఆయిల్ ప్యాకెట్ లో అక్కడ ట్రాక్లు ఎన్ని ఇస్తారో ట్రాక్లు చూసుకోండి. కొన్ని వేల లీటర్లు జస్ట్ మనకి తీసుకోవడానికి మాత్రమే. ఇంకా గోడౌన్లు ఎన్ని ఉంటాయి చూడండి. మరి ఇన్ని వేల లీటర్ల మీద 1 లీటర్ మీద 400 రూపాయలు నష్టంతో ఇస్తే వాడు కంపెనీలో నడుపుతాడు. ప్రింటింగ్ కూడా కొట్టే డబ్బులు ప్రింటింగ్ కొట్టే మిషన్లు ఉన్నా కూడా ప్రింటింగ్ చేసే డబ్బులు కూడా బయట తీయలేడు. మరి నా 550 రూపాయలు ఖర్చు పెట్టి 150 రూపాయలకి ఇస్తున్నాడంటే నిజంగా అంటే అది పాసిబుల్ కాదు. మరి 150 రూపాయలకి ఇస్తున్నాడంటే దాంట్లో ఎంత కెమికల్ కలిపితే నీకు అది 150 రూపాయలకి వస్తుంది. మనకే 150 రూపాయలకి ఇస్తున్నాడు అంటే అతనికి ఎంత తయారు చేస్తున్నాడు? 40-50 రూపాయలు తయారు చేస్తున్నాడు. 40-50 రూపాయలతో ఆయిల్ ఎలా తయారు చేయగలుగుతాడు కదా. ఇవన్నీ మనం ఎవరు క్యాల్కులేషన్ చేయకోకుండా అయ్యో ఆఫర్ ఇచ్చింది, ఆ ఆఫర్లు ఇచ్చారు, ఈ ఆఫర్లు ఇచ్చారు, ఏది తక్కువ పడితే ఆ తక్కువ దాన్ని తెచ్చుకొని ఉన్న అనారోగ్యం పాటు చేసుకొని జీవితాన్ని కష్టపడిన డబ్బంతా తీసుకెళ్లి హాస్పిటల్ పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. దయచేసి అందరూ ఆరోగ్యం గురించి కొద్దిగా అవేర్నెస్ తీసుకోండి. ఈ రోజు ఆరోగ్యం బాగుండగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఓకేనా? ఆరోగ్యం బాగుండగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అంతేగాని అనారోగ్యం వచ్చిన తర్వాత బాగుపరచుకోవడానికి దాన్ని సరి చేసుకోవడానికి చాలా సమయము ఖర్చు అవుతుంది. ఈ రోజు మనం బాగుండగానే మన హెల్త్ ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం వెస్టేజ్ కంపెనీ మన ప్రోడక్ట్ తయారు చేసింది. ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు, వంట చేసుకోవడానికి ఆయిల్ ఉంటుంది, 2 రకాల టీ పౌడర్లు ఉంటున్నాయి, కాఫీ పౌడర్ ఉంటుంది, పాలు వేసుకునే సెరల్స్ ఉంటాయి, పిల్లలకి ప్రోటీన్ పౌడర్ ఉంటాయి, చాక్లెట్లు ఉంటాయి, పాలలో వాటర్ లో కలుపుకునే రసన పౌడర్ లాంటిది, ఇనుగో ఫ్రెష్ డ్రింక్ ఉంటుంది, మనకి బాగా ఎనర్జీ బూస్టప్ అవడానికి, విటమిన్ సి, జింక్ కూడా ఉంది. ఇంకా సోపులు వస్తాయి, 5 రకాల సోపులు ఉంటాయి, 3 రకాల పేస్ట్ ఉంటాయి, 8 రకాల షాంపూలు ఉంటాయి, వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్ ఉంటుంది, మరి పెయిన్ రిలీఫ్ క్రీమ్ ఉంటుంది, ఫుడ్ క్రీమ్ ఉంటుంది, ఆ రకరకాల పర్ఫ్యూమ్స్ ఉంటాయి. మరి ఇవన్నీ కెమికల్ గా ఎందుకు సార్ అంటే ఎక్స్టర్నల్ మన బాడీ మీద, శరీరం మీద వాడే ప్రతి ప్రొడక్ట్ కూడా అది మన శరీరంలో స్కిన్ ఇంపాక్ట్ చేస్తున్నాయి కెమికల్స్. స్కిన్ డిసీజ్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మన బాడీకి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ టచ్ అయ్యే ప్రతి ప్రొడక్ట్ కూడా కెమికల్ ప్రూఫ్ అయి ఉండాలి, కెమికల్ లేనిదే ఉండాలి. అందుకోసం వీళ్ళు ఈ ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు. మరి ఇంకా మనం కెమికల్ ఎక్కడ వాడుతున్నాము? హలో, మీటింగ్ లో ఉన్నా సరే ఓకే. రెండో కేటగిరీ వచ్చేసి హెల్త్ కు సంబంధించిన సప్లిమెంట్లు. ఇవి ఎందుకు వాడాలి? మనకి ఒక హెల్త్ ఇష్యూ వస్తే ఒకప్పుడు ఆయుర్వేదము, హోమియోపతి వాడేవాళ్ళు. ఈ రోజు మనం ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాం. ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం వల్ల వెంటనే పెయిన్ రిలీఫ్ వస్తుంది, కానీ కిడ్నీలు, లివర్లు ఫుల్ డ్యామేజ్ అయిపోతున్నాయి. మనం ఏమవుతుంది, ఏ పెయిన్ ని తట్టుకునే శక్తి మనలో లేదు, ఎనర్జీ లేదు మన దగ్గర. కాబట్టి చిన్న ప్రాబ్లం కి పెద్దగా మెడిసిన్ వాడుతున్నాం. ఆ మెడిసిన్ అంతా వెళ్ళి బాడీలో ఆర్గాన్స్ డ్యామేజ్ చేసి ముఖ్యంగా కిడ్నీ, లివర్ ని పాడు చేసేస్తున్నాయి. కిడ్నీ, లివర్ పాడు చేసేస్తే మన ఫిల్టరేషన్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది, బాడీ అంతా కెమికల్ తో నిండిపోతుంది, తర్వాత అంతా బ్లాస్ట్ అవుతుంది బాడీ. మరి ఇంగ్లీష్ మెడిసిన్ ప్లేస్ లో మనం ఏం వాడాలంటే
మనకి బాడీ శరీరంలో కెమికల్ వెళ్ళేది అవాయిడ్ చేయడానికి వెస్టేజ్ కంపెనీ సప్లిమెంట్లు అంటే పౌష్టికాహారము, బలమైన ఆహారము, పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు తయారు చేసింది. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నా కదా, మనం తినే ఫుడ్ లో పోషకాల లోపం వల్ల అవి పాలిష్ చేసిన బియ్యం కావచ్చు, లేదంటే టెంపరేచర్ వేరియేషన్ వల్ల డ్యామేజ్ అవడం కావచ్చు. మనం తింటున్న ఫుడ్ అన్నం అనేది ఏదైతే ఉంటుందో అందులో మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ అనేవి లేవు. ఓకేనా? చిరుధాన్యాలు బాగా తినేవాళ్ళం ఒకప్పుడు. రాగులు, జొన్నలు, సజ్జలు, అరిసెలు ఇట్లా తిన్నప్పుడు మన బాడీకి హై ఫైబర్ అందేది, హై ప్రోటీన్ అందేది. అలాగే కందులు, శనగలు, పెసలు ఇవి తింటే ప్రోటీన్ బాగా అందేది. ఇప్పుడు ఎక్కడ తింటున్నాం? కొద్దిగా శనగపప్పు, కందిపప్పు తింటేనే విపరీతమైన గ్యాస్ ఫామ్ అయిపోయి అబ్బో అని దూరం పెట్టేస్తున్నాం కదా. దీనివల్ల ఏమైందంటే మన బాడీకి న్యూట్రిషన్ అందట్లేదు. కాబట్టి వెస్టేజ్ కంపెనీ తినే ఆహార పదార్థాల నుంచి ఆ న్యూట్రియన్స్ ని, పోషకాలని సప్లిమెంట్ రూపంలో బయట తీసి తయారు చేసి నీకు సింపుల్ గా మింగడానికి అవకాశం ఇచ్చింది. బాబు అన్నం తిన్న తర్వాత రోజు ఒక 2 స్పిర్లిన్ వేసుకో, పొద్దునోటి రాత్రి ఒకటి. స్పిర్లిన్ అంటే ఒక నాచు మొక్కతో తయారు చేసింది. నీ బాడీకి కావాల్సిన విటమిన్స్ దాని ద్వారా ఉంటాయి. గానోడర్మా వేసుకో, ఎర్రని పుట్టుకొడుతో తయారు, దానిలో ఉన్న పోషకాలన్నీ అందులోకి వస్తాయి నీ బాడీకి. ఇలా అదొకటి అప్పుడు వాడినప్పుడు మన బాడీలో ఉన్న విటమిన్స్, మినరల్స్, న్యూట్రియన్స్ డెఫిషియన్సీని ఈ సప్లిమెంట్ సరి చేసినప్పుడు న్యాచురల్ గా మన పూర్వీకులు ఎట్లయితే ఆరోగ్యంగా ఉన్నారో మనం అలా ఆరోగ్యంగా ఉంటాం. 30 సంవత్సరాలు రావాల్సింది 50-60 సంవత్సరాల్లో ప్రాబ్లం వచ్చినా పెద్ద ఇంపాక్ట్ పడాల్సింది లేదు. అప్పటికే మన పిల్లలు పెద్దోళ్ళే చదువుకునే ప్రయోజకులే జాబ్లు చేసే పరిస్థితికి వెళ్తున్నారు. కాబట్టి ఆ తర్వాత మనం కొద్దిగా డల్ అయినా వాళ్ళు మనం చూసుకోగలరు. వాళ్ళని మనం నడిపించడానికి అవసరం లేదు, వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళరు కాబట్టి. కానీ మన పిల్లలే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం 30-40 సంవత్సరాల్లోనే నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు అని కూర్చుంటే మనం ఏం కష్టపడతాము, ఏం సంపాదిస్తాం, పిల్లల్ని ఏం పెద్దవాళ్ళు చేస్తాం, వాళ్ళని ఎప్పుడు ప్రయోజకులు చేస్తాము? వాళ్ళు ప్రయోజకులు కాకపోతే మనల్ని చూసేవాళ్ళు ఎవరు కదా. వాళ్ళు మంచి ప్రయోజకులే బాగా ఉంటే రేపు పొద్దున ఎక్కడో చోటు మనకు మంచి ఇల్లు పెట్టేసి ఇంట్లో మంచి ఫుడ్ తినడానికి, అవసరం మనకు సపోర్ట్ గా ఉండడానికి, సాయం చేయడానికి ఇంత పని మనిషిని పెట్టి ఇంట్లో వర్క్ విషయంలో తోడుగా ఉండడానికి ఏదో సహాయం చేస్తారు. వాళ్ళు ఉన్నతంగా ఉన్నప్పుడు. వాళ్ళు ఉన్నతంగా లేనప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ మీద మనం ఆధారపడలేం, మన మీద మనకేం వాళ్ళు ఏం చేయలేరు. అంటే మన జీవితం ఎలా ఉంటుందంటే రాను రాను నరకం వైపు వెళ్తుంది. అది ఊహించుకుంటేనే చాలా కష్టం అవుతుంది. అంటే ఆ పరిస్థితి రాకుండా ఈ రోజే జాగ్రత్త పడితే ఆ రోజు హ్యాపీగా ఉంటాము. మరి మూడోది వచ్చేసి మన స్కిన్ కి రిలేటెడ్ ఆల్ టైప్స్ ఆఫ్ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని మన వెస్టేజ్ కంపెనీ తయారు చేసింది. మనం బయట వాడుతున్న కెమికల్ అవాయిడ్ చేసి వాడుకోండి, స్కిన్ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇందాక సప్లిమెంట్లు ఏం చేస్తాం? లోపలంతా మన బాడీని ఆరోగ్యంగా ఉంచడం కోసం సప్లిమెంట్స్, ఓకే. అలాగే ఎక్స్టర్నల్ బాడీ స్కిన్ ని ఆరోగ్యంగా ఉంచడం కోసం ఇవి. అవి కాకోకుండా ఇంకా మనము ఎట్లా మన బాడీ కెమికల్ వెళ్తుందంటే తినే ఆహార ధాన్యాల నుంచి వెళ్తుంది. కాబట్టి బియ్యము, కందిపప్పు, శనగపప్పు మళ్ళీ కంపెనీ ఇవ్వాలి కదా, అవి కూడా కెమికల్ లేని అవి వెళ్ళిన ప్రాబ్లం. అంటే అవన్నీ అందరికీ అందించాలంటే ఇండియాలో ఉన్న భూమి అంతా వాళ్ళే పంట లీజుకు తీసుకొని వాళ్ళే పంటలు పండేయాలి కెమికల్ లేకుండా. అది ఇండియా అంతా వెస్టేజ్ కంపెనీ పండించాలంటే అది అయ్యేది కాదు. అలా కాకుండా ఏవి పడితే అవి ఇచ్చి కెమికల్ లేని ప్రోడక్ట్ అని చెప్పకూడదు. కాబట్టి వాళ్ళ కంట్రోల్ చేయడానికి సాధ్యం కాదు. కాబట్టి రైతులకు ఉపయోగపడే ప్రోడక్ట్లు కెమికల్ లేని ప్రోడక్ట్ తయారు చేసింది. ఈ రోజు ఎవరైనా కానీ రైతు ఈ ప్రోడక్ట్లు వాడుకొని కెమికల్ లేని ఆహార ధాన్యాన్ని పండించడానికి ఒక అవకాశం కల్పించింది. ఓకేనా? కాబట్టి ఎవరైనా రైతులు కూడా ఇవి వాడుకొని భూమిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, సారవంతంగా ఉంచుకోవచ్చు, దిగుబడి పెంచుకోవచ్చు. ఆ కెమికల్ లేని ఆ ధాన్యాన్ని పంట పండించినప్పుడు అది తిన్న రైతు కానీ మనం కానీ ఆరోగ్యంగా ఉంటాం. ఇలా మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మన శరీరంలోకి వెళ్ళే కెమికల్ అవాయిడ్ చేయడానికి 4 కేటగిరీ ఫ్రూట్స్ తో పాటు మనం తాగే వాటర్ కూడా మనకి చాలా క్లియర్ గా ఉండాలి, అంటే కెమికల్ లేని విధంగా ఉండాలనే ఉద్దేశంతో షార్ప్ కంపెనీతో టైప్ మనకి వాటర్ ప్యూరిఫైర్ ఇచ్చింది. మనం పీల్చే గాలి కూడా కెమికల్ లేని స్వచ్ఛమైన న్యాచురల్ ఎయిర్ పీల్చుకోవడానికి ఒక ఫిల్టర్ ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది. ఇది కూడా మనం ఇంట్లో క్లోజ్డ్ కండిషన్ లో ఉన్న ఏరియాలో పడుకున్నప్పుడు మనం వదిలిన గాలిని మళ్ళీ పీల్చుకుంటాం. అంటే కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం, ఆక్సిజన్ పీల్చుకుంటాం. క్లోజ్డ్ కండిషన్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మరి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాం. అది రాను స్లోగా మన బాడీకి పాయిజన్ లా ఉంటది. అందుకోసం ఈ ఎయిర్ ప్యూరిఫైర్ వాడితే మనం వదిలిన ఎయిర్ ని మళ్ళీ ప్యూరిఫై చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది. అలాగే వాతావరణంలో మనకు కరోనా వచ్చినప్పుడు మనకు తెలుసు ఆల్రెడీ, మనం పీల్చున్న ఎయిర్ లోనే కరోనా వైరస్ ఉంటుంది, అది కనపడదు. అటువంటి వైరస్ ఏదన్నా ఉన్నా మనకి ఈ ప్యూరిఫైర్ ద్వారా ఆ ఎయిర్ పీల్చుకొని వదిలినప్పుడు అది కూడా కొద్దిగా ఫిల్టర్ చేస్తుంది. తద్వారా మనకి కొంత మంచి జరుగుతుంది.
ఇలా ఈ కంపెనీ తయారు చేస్తున్న ప్రోడక్ట్లు వాడుకుంటే మనకు ఆరోగ్యము. మరి మంచి ప్రోడక్ట్లేనా అంటే అఫిషియల్ గా కంపెనీ గవర్నమెంట్ సలహా మేరకు లేదా గవర్నమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం తయారు చేసి ఆ ప్రొడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ విధానము అది జనాలు వాడినప్పుడు దానివల్ల వచ్చిన రిజల్ట్స్ అన్ని గవర్నమెంట్ సబ్మిట్ చేసి గవర్నమెంట్ తో పర్మిషన్ తెచ్చుకొని మనకి ప్రొడక్ట్ షేర్ చేస్తుంది. గవర్నమెంట్ ద్వారా ఉండాల్సిన అన్ని ప్రొడక్ట్ సర్టిఫికేట్లు ఉన్నాయి. ముఖ్యంగా రైట్ సైడ్ ఉన్న IDSA ఉంది కదా, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనేది ఒక సంస్థ, గవర్నమెంట్ కి అండర్ లో ఉన్న సంస్థ. వీళ్ళు ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు అన్నింటినీ వెరిఫై చేసి పర్మిషన్ ఇస్తారు. ఏ కంపెనీ కూడా ఈ పర్మిషన్ లేకుండా మన డైరెక్ట్ ప్రజలకు రాకూడదు, వస్తే దొంగ కంపెనీ. ఆ కంపెనీ నమ్మితే మనం ఎవరిని అడగడానికి లేదు. ఈ రోజు వెస్టేజ్ కంపెనీ ఏదైనా ప్రాబ్లం చేసినా ఈ సంస్థ ద్వారా మనం కోర్టుకేసి వెస్టేజ్ మీద ఆ నష్టపరిహారాన్ని మనం పొందొచ్చు. ఓకేనా, ఇది మినిమం. ఇంకా మీకు చాలా మన సర్టిఫికేట్లు అవార్డ్స్ ఉన్నాయి. ఓకే, అవన్నీ మనం తర్వాత చూసుకోవచ్చు. అంటే ఇది ఒక వన్ ఆఫ్ ది సర్టిఫైడ్ కంపెనీ అని చెప్పడానికి చెప్తున్నా. నెక్స్ట్ కంపెనీ గ్రోత్ చూసుకుంటే కంపెనీ 2004 జూన్ 2 స్టార్ట్ అయింది. ఇది కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పుడు 22 ఇయర్స్. మరి అప్పుడు కంపెనీ తయారు చేసినప్పుడు 2 ప్రోడక్ట్ తో స్టార్ట్ అయిన కంపెనీ. అంటే కంపెనీ గ్రోత్ ఎందుకు చెప్తున్నట్టే ఇది మంచి కంపెనీ అయినా కాదా, నిజంగా అంటే మంచిది అంటే గ్రోత్ ఉంటది, గ్రోత్ ఉందంటే మంచిది, అంతే. మన దాంట్లో డిఫరెంట్ ఏం లేదు. ఓకేనా. కాబట్టి ఈ కంపెనీ తయారు చేసినప్పుడు 2 ప్రోడక్ట్ తో స్టార్ట్ చేసిన కంపెనీ 2004లో ఇప్పటికి 500 ప్రోడక్ట్ తయారు చేస్తుంది. మరి 2 ప్రోడక్ట్లు 3 ప్రోడక్ట్ తయారు చేసింది క్వాలిటీ లేకపోవడం ఉంటే ఎవరు వాడరు కదా, కంపెనీ మూసేసుకోవాలి కదా. 2 ప్రోడక్ట్ నుంచి 500 ప్రోడక్ట్కి ఇంక్రీజ్ డెవలప్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుకోయింది, సర్వీస్ పెంచుకోయింది. అంటే నిజంగా అంటే కంపెనీలో ప్రోడక్ట్ లో క్వాలిటీ ఉన్నట్టే. కాబట్టి ఈ కంపెనీ ఏదో ఎవరో ప్రోడక్ట్ మన మార్కెట్ లో రెగ్యులర్ డిమార్ట్ లో దొరికే ప్రోడక్ట్ తీసుకొచ్చి మనకి డైరెక్ట్ సెల్లింగ్ విధానాన్ని పెట్టలేదు. కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కలిగి హై క్వాలిటీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఈ రోజు ఏ కంపెనీ కూడా చేయలేనంత ధైర్యం చేసింది. ఏంటంటే వెస్టేజ్ తయారు చేసిన కంపెనీ ప్రొడక్ట్ల మీద మనకి ఒక గ్యారంటీ రాయడం జరిగింది. ఏంటంటే వెస్టేజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రొడక్ట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్డ్ యాజ్ పర్ ప్రొడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్టేజ్ మార్కెటింగ్ లిమిటెడ్. వెస్టేజ్ మార్కెటింగ్ రిటర్న్ పాలసీ ఉంది. మీకు నచ్చిన ప్రొడక్ట్ నచ్చకపోతే దానివల్ల మీకు ఇబ్బంది వెళ్తే దాన్ని రిటర్న్ హ్యాండ్ అవుట్ చేసుకోవడానికి కూడా ఒక గ్యారంటీ ఇచ్చిందంటే నిజంగా అంటే ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తే తయారు చేసేటప్పుడు ఆ గ్యారంటీ ఇవ్వగలదు. అందువల్లే కంపెనీ 2 ప్రోడక్ట్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు 500 ప్రోడక్ట్ తీసుకెళ్ళింది. మరి బిజినెస్ పరంగా చూసుకుంటే 6 మెంబర్స్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు 5.5 crore పీపుల్స్ ఈ ప్రోడక్ట్లు వాడుకొని బిజినెస్ చేసుకుంటూ ఈ రోజు హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ గా కూడా ఉన్నారు. అలాగే బ్రాంచెస్ చూసుకుంటే 2 బ్రాంచ్లతో స్టార్ట్ అయిన కంపెనీ ఢిల్లీ, బెంగళూరు 2 బ్రాంచ్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు ఓవరాల్ ఇండియా 12,000 షాప్స్ ఎస్టాబ్లిష్ అయ్యి 8 దేశాల్లో పనిచేస్తుంది. టర్న్ చూసుకుంటే 5 కోట్ల టర్న్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు 4,800 కోట్లు టర్న్ చేస్తుంది. బిగ్గెస్ట్ కంపెనీ, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, కెమికల్స్ యూజ్ చేయకుండా టాప్ క్వాలిటీ హైయెస్ట్ హై క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేస్తున్న కంపెనీ. ఆ తయారు చేసిన ప్రోడక్ట్ కూడా గ్యారంటీ ఇవ్వగలిగిన దమ్మున్న కంపెనీ. ఇది 8 దేశాల్లో పనిచేస్తున్నాయి. ఈ కంపెనీలో మనము కూడా ఏదైనా హెల్త్ పొందాలి లేదంటే వెల్త్ పొందాలంటే ఏం చేయాలంటే ఒక మెంబర్షిప్ ఇస్తుంది. డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీ మెంబర్షిప్. ఒక మొబైల్ నంబరు, మెయిల్ ఐడి, ఆధార్ నంబరు, ఆధార్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్ ఇస్తే అకౌంట్ ఇస్తుంది. ఎప్పుడైతే అకౌంట్ తీసుకోగానే కంపెనీ మనకి వెస్టేజ్ యాప్ ఉంటుంది, అది సైట్ లో గానీ ఉంటుంది, మన ఫోన్ లో కూడా వెస్టేజ్ యాప్ వస్తుంది. కంపెనీ మనకి ఐడి పాస్వర్డ్ ఇస్తుంది. ఐడి తీసుకున్నప్పుడు, మెంబర్షిప్ తీసుకున్నప్పుడు ఆ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మన నేమ్ తో పాటు మన అకౌంట్ ఓపెన్ అవుతుంది, బ్యాంక్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ ఉన్నట్టు. మరి ఈ అకౌంట్ యాక్టివేట్ అవ్వాలంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, 0 బ్యాలెన్స్ అకౌంట్ ఇస్తారా, మినిమం 2,000, 3,000, 5,000, 10,000 మెయింటైన్ చేయమంటారు కదా. ప్రైవేట్ బ్యాంకులు 10,000, గవర్నమెంట్ బ్యాంకులు 2,000, 3,000 మెయింటైన్ చేయమంటారు కదా. ఎందుకోసం, ఊరికే ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసి వాడుకోవచ్చు అంటారు కదా. కానీ అక్కడ వాళ్ళు నువ్వు 3,000 హోల్డ్ చేస్తే అట్లాంటి వాళ్ళు కొన్ని వేల లక్షల అకౌంట్లు ఉన్నప్పుడు ఎన్ని లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర హోల్డ్ అవుతుంది, ఆ లక్షల డబ్బులను వాళ్ళు రొటేషన్ చేసి చేస్తుంటారు. ఓకేనా. ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుందంటే ఈ అకౌంట్ యాక్టివేట్ అవ్వాలంటే, అకౌంట్ ఇచ్చింది ఓపెన్ అయింది, నువ్వు ఓపెన్ అవ్వాలంటే నువ్వేం డబ్బులు పెట్టాల్సిన పని లేదు. జస్ట్ ఆ పక్కన కిరాణా షాప్ లో కొనుక్కునే ఒక 1,000 రూపాయలు ఇందులో కొనుక్కో అంటారు అంతే. ఎందుకంటే ఈ కంపెనీ ప్రొడక్ట్స్ వాడి చూడాలి కదా. నువ్వు ఏదైనా చేయాలంటే ఫస్ట్ వాడాలి, ఆరోగ్యం ఉందో తెలియాలి. కాబట్టి నువ్వు ఒక 1,000 రూపాయలు సరుకులు కొనుక్కో, 1,000, 1,200, 1,300 కొనుక్కో అంటారు. కొనుక్కున్న తర్వాత మరి దీని పేరు ఎలా ఉంటది అకౌంటబిలిటీ అంటే, ఒక 40 రూపాయల ప్రోడక్ట్ కొంటే ఒక PV పాయింట్ వాల్యూమ్ అని వస్తుంది. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది.
ఓకే, ఇక్కడ మై పీవీ, గ్రూప్ పీవీ అని ఉన్నాయి. నెట్వర్క్ అంటే మన కింద ఎంతమంది టీం ఉన్నారు అనేది. మై పీవీ అంటే మనం ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు మన అకౌంట్లోకి వచ్చే పీవీ. గ్రూప్ పీవీ అంటే మనము ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు ప్రోడక్ట్ కొనుక్కోవడం వల్ల మనకు వచ్చే పీవీ. ఇది ప్రెసెంట్ ఈ రోజున్న నా బిజినెస్. ఓకేనా, చూసుకుంటే ఇక్కడ 40 రూపాయలు వస్తువు కొంటే పీవీ వస్తుంది, 120 రూపాయలు వస్తువు కొంటే ఒక 3 నుంచి 2.5 పీవీలు ఉంటాయి. అలాగే ఒక 1000 నుంచి 1200 రూపాయలు కొనుక్కుంటే ఒక 30 పీవీ వస్తుంది. ఒక నెల ఒక 1000 నుంచి 1200 ప్రోడక్ట్ కొనుక్కుంటే నీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది, నీకు లైఫ్ లాంగ్ అకౌంట్ ఉంటుంది. ఓకేనా, అకౌంట్ యాక్టివేట్ అవ్వాలంటే ఒక 1000 నుంచి 1200 ఖచ్చితంగా కొనాలంటే అక్కడ కూడా నీకు రిలాక్సేషన్ ఇచ్చింది. ఒక సోప్ 44 రూపాయలు సోప్ కొనుక్కో, వాడి చూడు, నచ్చితే మళ్ళీ ముందుకెళ్ళు అంటుంది. కానీ కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం అకౌంట్ యాక్టివేట్ అవ్వాలంటే ఒక 1200 రూపాయలు ప్రోడక్ట్ కొనుక్కోవాలి. మరి ఒక సోప్ కొన్నా కూడా అకౌంట్ నిలబడుతుంది, నీ అకౌంట్ ఎక్కడ పోదు, నిలబడుతుంది. ప్లస్ నువ్వు ఒక 30 పీవీ ఈక్వలెంట్ ప్రోడక్ట్ కొన్నప్పుడే నీకు నెక్స్ట్ అది బోనస్ కింద కన్సిడర్ అవుతుంది. లేకపోతే 30 పీవీ లోపుంటే అందులో వచ్చిన 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు కూడా హోల్డ్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మరి నిజంగా అంటే ప్రొడక్ట్లు ఇందులో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇందులో ఉపయోగపడే ప్రోడక్ట్లు మనం కొనుక్కోవాలి. వెస్టేజ్ లో మనకు ఉపయోగపడే ప్రోడక్ట్లు హోమ్ కేర్ ఉన్నాయి, హెల్త్ కేర్ ఉన్నాయి, బ్యూటీ కేర్, అగ్రి కేర్ ఉన్నాయి కదా. నీకు ఏది అవసరమైతే అది కొనుక్కోవాలంటే చాలా మంది ఏం చెప్తారంటే అయ్యో వెస్టేజ్ లో రేట్లు ఎక్కువ అండి అంటారు. వెస్టేజ్ లో ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ అనుకుంటారు. కానీ వెస్టేజ్ కంపెనీ ఇస్తున్న బెనిఫిట్ వాడుకుంటే వెస్టేజ్ లో రేట్ తక్కువే. ఇప్పుడు కిరాణా షాప్ లో మనం ఒక వస్తువు కొంటున్నాము, ఒక పేస్ట్ 100 రూపాయలు అనుకోండి, వెస్టేజ్ లో కొంటే అది 120 రూపాయలు ఎంఆర్పి ఉంది అనుకోండి. మనం ఎంఆర్పినే కదా చూసేది కాస్ట్. బయట కొనేదేమో 100 రూపాయలు ఉంది, వెస్టేజ్ లో 120 రూపాయలు ఉంది అనుకో. మళ్ళీ 120 రూపాయలు ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, వెస్టేజ్ లో ప్రోడక్ట్ రేట్ ఎక్కువ, వద్దులేండి రేట్ తక్కువనే కొంటాం. మీకు ఇందాక చెప్పాను, రేట్ తక్కువ వస్తుందంటే అది వాళ్ళు తక్కువగా నీకు ఇస్తున్నారు అన్నట్టు కాదు, ఆ క్వాలిటీలో చాలా తక్కువ ఉంటుంది, దాంట్లో చాలా కెమికల్ కాంపౌండ్స్ మిక్స్ అయి ఉంటాయి. అది నీ బాడీని ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. తక్కువ రేటు తెచ్చుకుంటున్నావు అంటే నీ బాడీ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. నీ బాడీకి ఎక్కడైనా ఆర్గాన్ డ్యామేజ్ అవుతే మరి దొరకవు, బయట షాప్ లో ఎక్కడ ఉండవు, కోట్లు పెట్టినా నీకు అందవు. కాబట్టి చాలా విలువైంది మన శరీరం. నువ్వు 2 కోట్లు 3 కోట్లు కూడా విలువ కట్టలేం. 5 కోట్లు ఇస్తాం, ఎవరైనా గుండె ఇమ్మంటే, మన హార్ట్ నిమ్మంటే ఎవరు ఇవ్వగలమా? ఇవ్వలేం కదా. కాబట్టి మన శరీరం చాలా విలువైంది. దాన్ని డ్యామేజ్ కాకుండా చూసుకోవాలంటే ఈ రోజు ఖర్చు పెట్టే దగ్గర 1 రూపాయి 2 రూపాయలు చూసుకోకుండా క్వాలిటీ ప్రోడక్ట్ వాడుకోవాలి. మరి వెస్టేజ్ కంపెనీ గ్యారంటీస్ ఇది. బయట కంపెనీలు మనకు క్వాలిటీ గ్యారంటీ ఇస్తున్నాయంటే ఇవ్వట్లేదు. వెస్టేజ్ కంపెనీ గ్యారంటీ ఇస్తుంది. కాబట్టి బయట ప్రోడక్ట్ కంటే మన హై క్వాలిటీ ప్రోడక్ట్ వాడుకుంటే 10 రూపాయలు ఎక్కువ పెట్టినా మన ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, 10 కాలాల పాటు హాస్పిటల్ పెట్టే డబ్బులు తగ్గించుకోవచ్చు. అయినా సరే కంపెనీ ఇంకా ఏమేమి చేస్తుందంటే చూడండి, డిస్కౌంట్ అనేది బయట ఇస్తారంటే మాక్సిమం ఏ షాప్ లోనే ఇవ్వరు. ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే ఒక 2 to 5% ఉంటుంది, అంతకుమంటే మనకి డిస్కౌంట్ రాదు. కానీ వెస్టేజ్ కంపెనీ మనకి 10 to 20% లైఫ్ లాంగ్ డిస్కౌంట్ ఇస్తుందండి. బయట కంటే ఈ డిస్కౌంట్ ఎక్కువ, బయట క్వాలిటీ కంటే మన ప్రోడక్ట్ క్వాలిటీ ఎక్కువ. ఓకేనా. నెక్స్ట్ 3 చూసుకుంటే ఫ్రీగా ప్రోడక్ట్. ఎవ్రీ మంత్ నువ్వు ప్రోడక్ట్ కొనుక్కోవడం వల్ల నీకు తిరిగి ఒక 10 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తున్నారంటే ఎవరు. కానీ వెస్టేజ్ కంపెనీ మనం ఎవ్రీ మంత్ 18లో ప్రోడక్ట్ కొనుక్కుంటే 10% ఆఫ్ ప్రోడక్ట్ ఫ్రీ. ఈ మంత్ 900 రూపాయలు ప్రోడక్ట్ కొంటే 2 సోపులు ఫ్రీ ఇస్తుంది. ఓకేనా, 2 సోపులు. అది బయట కొంటే మళ్ళీ మనం 100 రూపాయలు పెట్టుకోవాలి. ఒక 1500 కొంటే మంచిగా ఒక ఫ్రెష్ అప్ డ్రింక్ ఫ్రీ ఇస్తుంది. అది బయట కొట్టుకోవాలంటే 210 రూపాయలు పెట్టుకోవాలి, ఫ్రీగా ఇస్తుంది. ఇలా ఎక్కడ మనం వేలు పెట్టిన డిమార్ట్లు ఎక్కడ ఇవ్వట్లేదు కదా. కాబట్టి బయట ఎక్కడ ఫ్రీగా ప్రోడక్ట్ రావు, వెస్టేజ్ లో ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి. అలాగే కన్సిస్టెన్సీ ఆఫ్ 4 నెలల తర్వాత కన్సిస్టెన్సీ క్రమం తప్పకుండా నువ్వు అదే షాప్ లో కొంటే 4 నెలల తర్వాత నీకు ఏమైనా ఇస్తారంటే 4 నెలలు కాదు, డిమార్ట్ లో 4 సంవత్సరాలు కొన్నా ₹1 ఉద్యోగం. పాలిథిన్ కవర్ కూడా ఇవ్వట్లేదు. కానీ వెస్టేజ్ కంపెనీ జస్ట్ 4 months వరుసగా కొంటే 14వ తారీఖు లోపు 4 నెలలు వరుసగా దాంట్లో ఒక 2000 నుంచి 2500 ఒక ఆఫర్ ఉంటుంది, 3000 నుంచి 3500 ఒక ఆఫర్ ఉంటుంది. 3000 నుంచి 3500 పెట్టి ఒక 4 నెలలు వరుసగా కొంటే నీకు 2500 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది 4 నెలల తర్వాత. అలా చూసుకుంటే సంవత్సరానికి దాదాపు 10,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా తీసుకోవచ్చు. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి డిమార్ట్ లో మనం తెచ్చుకున్న 40 రూపాయల ప్రోడక్ట్ కూడా మనకి ఫ్రీగా రాలేదు. ఓకే, ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది బయట ఎవరు క్యాష్ బ్యాక్ ఎవరు మన కొన్న ప్రోడక్ట్ మీద వెస్టేజ్ లో క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది 5 to 16%. ఓకే, కాబట్టి ఇక్కడ చూసుకుంటే డిస్కౌంట్, ఫ్రీ ప్రోడక్ట్, కన్సిస్టెన్సీ ఆఫర్, క్యాష్ బ్యాక్ వాడుకుంటే ఎంఆర్పి మీద మనకు 40 to 50% డిస్కౌంట్ వస్తుంది. బయట 100 రూపాయల పేస్ట్ ఒక 2 to 5% డిస్కౌంట్ పోతే అదే డిమార్ట్ 95 రూపాయలు కొంటున్నాము. ఇక్కడ 120 రూపాయలు ఉన్న పేస్ట్ కనీసం 40, ఈ 5 ఆఫర్లు వాడుకుంటే మనకి 40% వస్తుంది.
డిస్కౌంట్ 40% అంటే 48 రూపాయలు తగ్గుతుంది, 72 రూపాయలకి పేస్ట్ వస్తుంది. ఇందాక చూసినప్పుడు ఏమనుకున్నా, బయట 100 రూపాయలు ఉంది, వెస్టేజ్ లో 105 రూపాయలు, వెస్టేజ్ లో ప్రోడక్ట్ రేట్ ఎక్కువ అనుకున్నా. కానీ ఆఫ్టర్ డిస్కౌంట్ బయట ప్రోడక్ట్ 95 రూపాయలు అవుతుంది, 100 రూపాయలు 95 రూపాయలు అవుతుంది. మిగతా ఏ బెనిఫిట్లు ఉండవు కాబట్టి వెస్టేజ్ మనకి ఇస్తున్న బెనిఫిట్లని కలుపుకుంటే 120 రూపాయలు ఉన్న పేస్ట్ 72 రూపాయలకి వస్తుంది. ఇది వెస్టేజ్ లో ఉన్న గ్రేట్నెస్. ఇది అందరికీ తెలియాలి. మీకు దీని గురించి ఇంకా డీటెయిల్ గా కావాలంటే మీరు మెంబర్షిప్ తీసుకొని ఐడియా చేసుకున్న తర్వాత మళ్ళీ పర్సనల్ గా దీని మీదే ఈ స్క్రీన్ లో ఉన్న దాని మీద 1 గంట క్లాస్ ఉంటుంది మీకు ఇంకా అర్థమైంది. ఓకే, ప్రెసెంట్ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే వెస్టేజ్ లో మనకు కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, అది వాడుకుంటే బయట కంటే తక్కువ రేటు ప్రోడక్ట్ వస్తుంది. తర్వాత బయట ప్రోడక్ట్ కొనుక్కోవడం వల్ల బిజినెస్ చేసుకోవడానికి అవకాశం లేదు. వెస్టేజ్ లో ప్రోడక్ట్ కొనుక్కోవడం వల్ల బిజినెస్ కూడా చేసుకొని మనము లాక్స్ లో ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకేనా? ఆ బిజినెస్ కూడా ఎలా ఉంటుందంటే నామినీ ఫెసిలిటీ. మనం కష్టపడినందుకు మన పిల్లలకి ఇన్కమ్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఇన్కమ్ వస్తుంది, 3 తరాల వాళ్ళు. మనకు నచ్చిన సమయంలో నచ్చిన ప్లేస్ లో వర్క్ చేసుకొని నచ్చినంత ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉన్న ది బిగ్గెస్ట్ కంపెనీ వెస్టేజ్. మనం ఏం చేస్తున్నాం, ఆ కిరాణా షాప్ లో కొన్ని 4 వస్తువులు ఎందులో కొనుక్కుంటున్నాం, అంతే చేసేది. ఫస్ట్ ఆ బయట కొనే ప్రోడక్ట్లు ఎందులో కొనుక్కుంటే ఈ ప్రోడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, ఈ బెనిఫిట్స్ వాడుకుంటే బయట కంటే తక్కువ రేట్ గా ప్రోడక్ట్ వస్తుంది, మనం ఫ్రీగా ఉన్నప్పుడు పని చేసుకుంటే లక్షలో ఇన్కమ్ తీసుకోవచ్చు. ఏం చేయాలి ఇన్కమ్ రావాలంటే చూద్దాం. బిజినెస్ సిస్టమ్ ఏంది, ఏమన్నా దీనికి డబ్బులు ఏమైనా పెట్టే ఉన్నాయంటే ₹1 పెట్టాల్సిన పని లేదు. నువ్వు ప్రోడక్ట్ వాడుకొని నీకు నచ్చితే బిజినెస్ చేసుకోవాలంటే నువ్వేమైనా డబ్బులు కట్టాలంటే ఎక్కడ పెట్టుబడి లేకుండా బిజినెస్ ఉండదు. కానీ మన వెస్టేజ్ బిజినెస్ పెట్టుబడి ఉండదు. పెట్టుబడి లేకుండా బయట ఎక్కడ బిజినెస్ ఉండదు, కానీ మన వెస్టేజ్ బిజినెస్ కి అసలు పెట్టుబడి ఉండదు. ఇటువంటి ఆపర్చునిటీ ఎక్కడ ఉండదు. ఓకే, ఎటువంటి టార్గెట్స్ కూడా లేవండి. కంపల్సరీ నువ్వు జాయిన్ అయిన మంత్ ఎంత కొనాలి, నెక్స్ట్ మంత్ ఎంత కొనాలి, నెక్స్ట్ మంత్ ఇలా చేయాలి, ఏం ఉండదు. నీకు ఎట్లా ఇష్టమైతే అట్లా చేసుకో. అలాగే టైం లిమిట్ లేదు, ఈ సమయంలోనే చేయాలని లేదు, నీకు నచ్చిన సమయంలో పని చేసుకో. జాబులకి వెళ్ళి మనకు నచ్చిన సమయంలో పని చేసుకోవడానికి అవకాశం ఉందా? నీకు బుద్ధి పుట్టినప్పుడు జాబ్కి వెళ్ళడానికి అవకాశం ఉందా? వాళ్ళు చెప్పినట్టు వెళ్ళి పని చేయాలి. కానీ వెస్టేజ్ నీకు నచ్చినట్లే చేసుకోవచ్చు. ఎటువంటి కిట్ సిస్టమ్ లేదు. నువ్వు ఏ నెట్వర్క్ మార్కెటింగ్ వెళ్ళినా కిట్ సిస్టమ్ ఉంటుంది. ఆ కిట్ సిస్టమ్ అంటే వాడు ఒక ప్యాకేజ్ పెట్టి దానికి ఈక్వలెంట్ గా డబ్బులు తీసుకోవడం కాదు. ఒక బాక్స్ పెట్టి అందులో 4 వస్తువులు పెట్టి 2000 రూపాయల ప్రోడక్ట్ పెట్టి 10,000 రూపాయలు డబ్బులు కట్టించుకుంటాడు. దట్ ఈస్ ద కిట్ సిస్టమ్. మన దగ్గర అలా కాదు. నీకు నచ్చిన ప్రోడక్ట్ నువ్వు 100 రూపాయలు కొనుక్కుంటావు, 200 కొనుక్కుంటావో, 500 కొనుక్కుంటావో, 1000 రూపాయలు కొనుక్కుంటావో, నీ ఇష్టం. ఓకే, కిట్ సిస్టమ్ లేదు. అలాగే మినిమం బిల్ లేదు, ఇంతే కొనాలని లేదు, నువ్వు చిన్నగా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే బాస్ లేరు. ఇది ఇంకా చాలా హ్యాపీ అండి. నిజంగా అంటే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒకరి కింద పనిచేయడం కన్నా ఎంత పెద్ద జాబ్ అయినా బానిసత్వమే, ఎంత చిన్న బిజినెస్ అయినా స్వతంత్రమే. కానీ పెద్ద బిజినెస్ మనం స్వతంత్రంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎవరో బాస్ లేరు, మనకు నచ్చినట్టు బిజినెస్ చేసుకోవచ్చు. ఓపు లేకుంటే రెస్ట్ తీసుకో, ఓపుకుంటే రాత్రి బోల్ చేసుకోండి, ఇష్టం. అలాగే ఎటువంటి రిస్క్ లేదు. ఇక్కడ మనం డబ్బులు కట్టేది లేదు, మనం మోసపోయేది లేదు, మన వల్ల జనాలు మోసపోయేది లేదు. కంపెనీ మూసేసినా మనకు నష్టం లేదు, మనం మానేసినా మనకు నష్టం లేదు, మన కింద ఉన్న వాళ్ళు మానేసినా నష్టం లేదు. ఓకే, ఎవరు డబ్బులు కట్టరు. ఓపుకుంటే చేసుకుంటాం, లేకపోతే లేదు. ఓపుకుంటే పని చేసుకుంటే డబ్బులు వస్తాయి, వద్దు అనుకుంటే డబ్బులు రావు కదా. ఇటువంటి ఆపర్చునిటీ ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఒక స్కూల్కి వెళ్ళాలంటే ముందు ఫీజు కట్టిన తర్వాత వెళ్ళాలి. నీకు బుద్ధి పుడితే వెళ్ళడము, తర్వాత రావడము, తర్వాత వెళ్తే డబ్బులు కట్టాలంటే కుదరదు. ముందు ఫీజు కట్టిన తర్వాత స్కూల్కి వెళ్ళాలి. కానీ ఇది అలా కాదు. మనకు జస్ట్ ప్రోడక్ట్ వాడుకుంటూ పని చేసుకుంటాము, పని చేసుకుంటే డబ్బులు వస్తాయి, బిజినెస్ ఇస్తే రాదు. పని చేయకుండా మానేచ్చు. ఏం చేయాలి అంటే చేంజ్ యువర్ షాప్. మనం రెగ్యులర్ గా వాడుతున్న షాప్ చేంజ్ చేసుకోండి, మనం జీవితాన్ని మార్చుకోండి. ఇందాక చెప్పాను కదా, మనమే మన తలరాత్రులు మార్చుకుంటే ఎలా ఉంటుంది అంటే అద్భుతంగా ఉంటుంది. వెస్టేజ్ లోకి వచ్చామంటే మన తలరాత్రులు మనమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రొడక్ట్స్ వాడాలి. ఏం చేయాలి అంటే ప్రోడక్ట్లు వాడుకోవాలి, ప్రొడక్ట్స్ గురించి మాట్లాడాలి. బిజినెస్ చేయాలంటే ఓకేనా, కంపెనీకి బిజినెస్ ఇవ్వాలి. కంపెనీకి బిజినెస్ ఇవ్వాలి. ఏంటి బిజినెస్ ఇవ్వడం ఏంటి, ఏం చేయాలి బిజినెస్ అంటే, మనకి ఈ బిజినెస్ ట్రెడిషనల్ బిజినెస్ కి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ తెలిస్తే మనీ మనకి ఎట్లా జనరేట్ అవుతుంది అనేది మనం చూద్దాం. ట్రెడిషనల్ బిజినెస్ లో నువ్వు ఒక వస్తువు 100 రూపాయలు కొంటున్నావంటే ఆ కంపెనీలో తయారు చేయడానికి ఐదు 40 రూపాయలు, మళ్ళీ మన దగ్గర రావడానికి నీకు 40 రూపాయల వస్తువు 100 రూపాయలు అవుతుందంటే ఈ ట్రాన్స్పోర్ట్ కోసం చాలా ఖర్చు అవుతుంది. మనం ఆ ప్రోడక్ట్ వాడడం కోసం వాళ్ళు దాన్ని అడ్వర్టైజ్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. చూద్దాం ట్రాన్స్పోర్ట్ అంటే ఎలా ఉంటుంది చూడండి.
కంపెనీ నుంచి ఒక ఏజెన్సీకి వెళ్తుంది సూపర్ స్టాకెట్ కి, తర్వాత హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ వెళ్తుంది, అక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్ వెళ్తుంది, అక్కడ నుంచి హోల్సేల్ షాప్ వెళ్తుంది, అక్కడ నుంచి రిటైల్ షాప్ వెళ్తుంది, అక్కడ నుంచి మన దగ్గరకు వస్తుంది. ఎంత మంది ఉన్నారో చూడండి మధ్యలో మిడిల్ మ్యాన్స్. వీళ్ళందరూ డబ్బులు లేకుండా కమిషన్ తీసుకోకుండా పనిచేయరు. వాళ్ళందరూ కమిషన్ తీసుకోవాలి కాబట్టి 40 రూపాయలు వస్తూ 80 రూపాయలు అవుతుంది. మరి షాప్ లో వచ్చిన ప్రోడక్ట్ మనం వాడాలంటే ఇక్కడ యాడ్స్ చూడాల్సిందే. సెలబ్రిటీలు వచ్చి యాడ్స్ చేయాలి. ఒక సంతూర్ సోప్ వాడితే అందం వస్తుందని, ఒక సంతూర్ సోప్ వాడితే అందం వస్తుందని, అలాగే సెలబ్రిటీలు టీవీ యాడ్స్, పేపర్ యాడ్స్, పాంప్లెట్లు వీటన్నిటికీ ఎన్నో లక్షల నుంచి కోట్లు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఎక్కడి నుంచి అవుతుందంటే లేదా చెప్తారా? హలో, జూమ్ మీటింగ్ లో ఉన్నామ్మా, చెప్తున్నా కొద్దిగా. ఇక్కడ ఈ 60% అమౌంట్ మరి సెలబ్రిటీలకి, మిడిల్ మ్యాన్ కి వెళ్తుంది. ఇక్కడ కష్టపడేది కస్టమర్, 100 రూపాయలు కట్టేది కస్టమర్, అందరూ 40 రూపాయలు తీసుకున్నది కంపెనీ, 60 రూపాయలు మధ్యలో ఉన్న ధనవంతుల దగ్గరికి వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, సెలబ్రిటీలకు వెళ్తుంది. ఇక్కడ ఎవరు లాభం పొందుతున్నారంటే నిజంగా మిడిల్ మ్యాన్ చేతికి మట్టి అంటుకోకుండా లక్షల నుంచి కోట్లు సంపాదిస్తున్నారు. బాగా కష్టపడే వాళ్ళ చేతులు ఖాళీ అవుతున్నాయి. అందుకోసం వెస్టేజ్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, వీళ్ళు కూడా ఒక వస్తువు వీళ్ళ దగ్గర 100 రూపాయలు కొంటున్నామంటే వీళ్ళు క్వాలిటీ ప్రోడక్ట్ కాబట్టి 40 రూపాయల బదులు 50 రూపాయలు కావచ్చు. కానీ మన దగ్గర రావడానికి, ప్రొడక్ట్ ట్రాన్స్ఫర్ అవడానికి వీళ్ళ దగ్గర నో మిడిల్ మ్యాన్. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మధ్యలో మీడియేటర్స్ తీసి డైరెక్ట్ గా ప్రొడక్ట్ ని కస్టమర్ కి అందజేద్దాము, మిడిల్ మ్యాన్ కి ఇచ్చే డబ్బులే కస్టమర్కి ఇస్తాము, తింటే 10 రూపాయలు మనం తిందాం, ఒక 20 రూపాయలు కస్టమర్ తినేలే మన ప్రోడక్ట్ కొనుక్కునే వాళ్ళని ఉద్దేశంతో ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనుకోవడం జరిగింది. కంపెనీ నుంచి కస్టమర్ డైరెక్ట్ ప్రోడక్ట్ వస్తుంది, నో మిడిల్ మ్యాన్. ఇక్కడ మిడిల్ మ్యాన్ ఉంటారు, సెలబ్రిటీలు ఉంటారు, అంతే. మరి 60% అమౌంట్ ఏమవుతుంది అంటే, ఈ 60% అమౌంట్ మనకే డిస్ట్రిబ్యూటర్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఒక 9 రకాల ఇన్కమ్ కింద ఇస్తున్నారు. 9 వేస్ ఆఫ్ ఇన్కమ్స్. మన డబ్బులు ఎలా వస్తాయి, వేల నుంచి లక్షలు కోట్లు ఎలా వస్తాయంటే ఈ 9 రకాల ఇన్కమ్. చూడండి, ఒక 100 కోట్ల బిజినెస్ జరిగితే బయట 40 కోట్లు కంపెనీ తీసుకుని 60 కోట్లు ఈ మిడిల్ మ్యాన్స్ కి వెళ్తుంది. అదే మన వెస్టేజ్ లో 100 కోట్ల బిజినెస్ జరిగితే 40 కోట్లు కంపెనీ తీసుకొని 60 కోట్లు మనకే, ఎవరికి ఎంత పని చేసుకుని బిజినెస్ అంత పార్ట్నర్షిప్ ఇస్తుంది. ఎంత ఎక్కువ కావాలంటే కంపెనీ కోసం అంత నువ్వు ప్రమోషన్ చేసుకో, కంపెనీ కోసం బిజినెస్ చూడడానికి వర్క్ చేసుకో. తక్కువ కావాలంటే తక్కువ చేసుకో. కంపెనీ నువ్వు తక్కువ చేసుకోమంది, ఎక్కువ చేసుకోమంది, నీకు లిమిట్ లేదు. నువ్వు ఎంత పని చేసుకుంటే అంత. మరి పని నువ్వే చేయాలా? లేదు, నీకు టీం ఏర్పాటు చేసుకోమంటుంది. ఆ టీం ద్వారా కలిసి పని చేసుకోండి అంటుంది. ఓకేనా? ఒక్కడే పని చేయాలంటే ఏం చేస్తాం? ఒక్కడే 100 కేజీలు ఎత్తగలమంటే కష్టం. కానీ 1000 కేజీలు ఎత్తాలంటే ఎత్తగలమా? నా దగ్గర పెద్ద టీం ఉందంటే 1000 కేజీలు కాదు, 10,000 కేజీలు కూడా ఎత్తగలం. అంటే అంత పెద్ద వర్క్ కూడా కంప్లీట్ చేయగలము. ఈ 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ ఏంటో చూద్దాం. ఫస్ట్, సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ 10 to 20% డిస్కౌంట్ ఇస్తున్నారని చెప్పాను ప్రోడక్ట్ పర్చేజ్ మీద. రెండవది క్యాష్ బ్యాక్ వస్తుంది, పర్ఫార్మెన్స్ బోనస్ 5 నుంచి 16%. నెక్స్ట్ మూడోది వచ్చేసి డైరెక్టర్ బోనస్. మన కంపెనీ ప్రోడక్ట్లు నచ్చి ఎవరికైనా కంపెనీ గురించి మనం మాట్లాడితే వాళ్ళ ప్రోడక్ట్ కొనుక్కోవడం వల్ల దాని మీద బిజినెస్ డైరెక్టర్ బోనస్ ఉంటుంది. అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది 3%, లీడర్షిప్ ఓవరేటింగ్ బోనస్ 18%. ఇక్కడ మనం ఫారిన్ ట్రిప్స్ వెళ్ళడానికి కంపెనీ ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. ఇప్పటికే ఇయర్లీ 2 to 3 times ఫారిన్ ట్రిప్స్ వెళ్తున్నారు మన వాళ్ళు. ఆల్రెడీ నేను కూడా, నా టీమ్ లో కొంతమంది క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి కార్ ఫండ్ ఇస్తుంది, మన కార్ లో లగ్జరీగా తిరగడానికి. మన కారు ఒక డ్రీమ్ గా ఉన్న వాళ్ళు ఈ వెస్టేజ్ లో వర్క్ చేసుకుని కార్ తీసుకొని మన లగ్జరీ లైఫ్ డ్రీమ్ ని నెరవేర్చుకోవచ్చు. ఇప్పటికి 15,000 మంది పైన కార్లు ఇస్తున్నారు వెస్టేజ్ ద్వారా. అలాగే హౌస్ ఫండ్ ఇస్తుంది 3%. ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు సొంతంగా మనకు నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు. మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవడానికి ఎలక్ట్ క్లబ్ బోనస్ అని 2% ఇస్తుంది. ఒక 1 lakh ఇన్కమ్ కనుక మారడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా ఆ 60 కోట్ల బిజినెస్ 100 కోట్లలో 40 కోట్ల కంపెనీ తీసుకొని మ్యానుఫాక్చరింగ్ చేసి ప్రోడక్ట్ ట్రాన్స్ఫర్ చేసినందుకు 60 కోట్లు మనకే ఇచ్చి మనల్ని ఇక్కడ యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, మనకి జాబ్ లేని వాళ్ళు, చదువు తక్కువ ఉన్న వాళ్ళు, వస్తున్న ఇన్కమ్ సరిపోకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, మనం అందరం వెస్టేజ్ ఉపయోగించుకొని సెకండ్ ఇన్కమ్ సోర్స్ కింద వర్క్ చేసుకొని మనం కూడా లక్షల్లో సంపాదించి మన ఫైనాన్షియల్ స్టేటస్ ని మనము ఉన్నతంగా మార్చుకోవడానికి చాలా చక్కటి అవకాశం. మరి ఈ ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల మనకి డిస్కౌంట్ వస్తుంది. దాంతో పాటు పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 60% అన్నాం కదా. అది ఎలా ఉంటదంటే, ఇక్కడ పివి అని ఇందాక చూపించాను కదా, పాయింట్స్ 40 రూపాయలు కొంటే ఒక పివి వస్తుంది కదా,
ఆ వచ్చిన పాయింట్స్ అనేవి 0 నుంచి 599 ఉంటే 5%, 600 నుంచి 2399% ఉంటే 8%, 2400 నుంచి 5499 ఉంటే 12%, 5500 నుంచి అండ్ అబోవ్ ఉంటే 16% మనకి క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే జస్ట్ ఈ 5 to 16 వేరియేషన్ ఎంత అనేది ఇక్కడ క్రైటీరియా చూపిస్తున్నాను. మరి ఇక్కడ మనకి స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయి. ఒకే నెలలో ఒక 3 PV వెళ్తే ఫాస్ట్ స్టార్ట్ 8% అని చిన్న అచీవ్మెంట్ ఒక 750 రూపాయలు గిఫ్ట్ వచ్చి వస్తుంది, 300 రూపాయలు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తుంది. అలాగే ఒకే నెలలో బ్రాంజ్ అయ్యి మనం ఒక 5,000 నుంచి 10,000 శాలరీ తీసుకోవాలన్నా కూడా అవకాశం ఇస్తుంది. మరి పాయింట్స్ ఇక్కడ 5,500 ఎబో అంటున్నావు కదా బ్రాంజ్ అవ్వాలంటే, మరి 5,500 రావాలంటే మరి ఎన్ని నెలలు కొనాలంటే చాలా కష్టం. కాబట్టి తొందరగా డెవలప్ అవడానికి నీకు సెకండ్ సోర్స్ ఏంటంటే, నువ్వు ప్రొడక్ట్ కొన్నావు, నీకు పాయింట్లు వచ్చాయి, నువ్వు ఎవరికైతే చెప్పావో వాళ్ళు కూడా ప్రొడక్ట్ కొంటే వాళ్ళ అకౌంట్లోకి ఎన్ని పాయింట్లు వస్తాయి, నీకు అన్ని పాయింట్లు నీ అకౌంట్లో గ్రూప్ కింద యాడ్ అవుతాయి. ఇందాక నాకు 50,000 పాయింట్లు వచ్చాయి 2వ తారీఖు నుంచి 15వ తారీఖుకి. 2వ తారీఖు బిజినెస్ స్టార్ట్ అయింది. 15వ తారీఖు అంటే ఇప్పుడు రియల్గా చెప్పాలంటే 14 రోజుల బిజినెస్ నాకు 50,000 PV వచ్చాయి. కానీ 50,000 PV అంటే ఎంత బిజినెస్ చూడండి. ఓకేనా, 5×4=20 అంటే 20 lakhs బిజినెస్ జరిగింది 2వ తారీఖు నుంచి ఇప్పటికి. నాకు నేనేం చేశాను, ఇంకా ఎక్కడికి ఈ నెలలో హైదరాబాద్లో వస్తే ఎక్కడికి వెళ్ళా. 20 లక్షలు మనకి బిజినెస్ జరగాలంటే ఎంత తిరగాలి అంటే జస్ట్ జూమ్ లో మాట్లాడుకున్నాం అంతే. మరి ఇక్కడ చూడండి, యూ అనే పర్సన్ ఒక 100 PV ఈక్వలెంట్ ప్రోడక్ట్ కొన్నాడు. ఏ అనే పర్సన్ యూ అనే పర్సన్ చెప్పడం వల్ల 100 PV కొనుక్కున్నప్పుడు ఆ 100 PV యూకి వస్తాయి. బి ద్వారా 60, సి ద్వారా 40 వస్తాయి. మొత్తం కలిపితే ఈ పర్సన్ కి 300 PV అవుతాయి. ఇతను నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. అలాగే ఇక్కడ 750 ప్రోడక్ట్ వచ్చి తీసుకోవడం జరిగింది. ఫాస్ట్ స్టార్ట్ అంటారు. ఈ ఆఫర్ గురించి సపరేట్ క్లాస్ చెప్పుకోవచ్చు. జస్ట్ మీకు పీవీలు ఎలా వస్తాయంటే, మనం ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు ఎంత ప్రొడక్ట్ కొంటే అంత బిజినెస్ మన అకౌంట్ లో యాడ్ అవుతుంది. అంతే లాజిక్ పెట్టుకోండి. నెక్స్ట్ 3వ ఇన్కమ్ బ్రాంజెడ్ ఇన్కమ్ ఎప్పుడు వస్తుందంటే, మనం ప్రొడక్ట్ నచ్చి బిజినెస్ చేయాలంటే ఒక 6 మందికి చెప్పాలి. ఆ 6 మంది ప్రొడక్ట్లు వాడుకొని వాళ్ళకి నచ్చి వాళ్ళకి ఇన్కమ్ కావాలంటే వాళ్ళు ఒక 6 మందికి చెప్పినప్పుడు ఇక్కడ మొత్తం 43 మంది అవుతారు. ఆ కింద ఉన్న 6 మంది కూడా వాళ్ళకి నచ్చి వాళ్ళు కూడా ఇంకొక 6 మంది చెప్తే 36 మంది ఒక లెక్కలో వచ్చినప్పుడు మొత్తం 259 మంది అవుతారు. ఈ 259 మంది అయినప్పుడు మనం ఒక బ్రాంజ్ డేటర్ కింద ఇన్కమ్ తీసుకోవడానికి క్వాలిఫై అవుతాము. టోటల్ PV 5,500. ఆ నెలలో 2,000 PV రావాలి. టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే 2,600 PV రావాలి. జస్ట్ ఈ 259 మందిలో ఒక 150 మంది 30 PV అంటే 1,000 రూపాయలు సరుకు కొన్నా మనకు 4,500 PV వస్తాయి. 15,000 ప్లస్ ఇన్కమ్ వస్తుంది. మనం కరెక్ట్ గా వర్క్ చేసుకుంటే 3వ నెలలో బ్రాంజ్ డేటర్ కింద 15,000 ఇన్కమ్ తీసుకోవచ్చు, మనకు బాగా నాలెడ్జ్ ఉంటే. లేదు మనం కొద్దిగా నేర్చుకొని చిన్నగా వర్క్ చేసుకుంటాం అంటే 6 నెలలైనా తీసుకోవచ్చు. 15,000 అంతా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు చేయలేదు కదా. 15,000 ఈ నెల తీసుకుంటే నెక్స్ట్ మంత్ 16,000 తీసుకోవచ్చు, 18,000 తీసుకోవచ్చు, 20,000 తీసుకోవచ్చు. అదనమాట. చూద్దాం నెక్స్ట్. ఒక బ్రాంజ్ అయిన తర్వాత ఒక వ్యక్తి 6 మెంబర్స్ ప్రమోట్ చేసి బ్రాంజ్ అయిన తర్వాత 5,000 నుంచి 15,000 ఇన్కమ్ తీసుకున్న తర్వాత అతని కింద ఉన్న 6 మందిలో కూడా ఇంకో వ్యక్తి బ్రాంజ్ అయితే నువ్వు సిల్వర్ డేటర్ అని ప్రమోషన్ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే సిల్వర్ డేటర్ అవుతావో నీకు ట్రావెల్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. లీడర్షిప్ పవర్ రీడింగ్ బోనస్ వస్తుంది. ఓకేనా, టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ పర్సన్ కూడా డైరెక్ట్ అయితే నువ్వు గోల్డ్ డేటర్ అవుతావు. 30,000 నుంచి 45,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ గోల్డ్ డేటర్ సేమ్ ఇన్కమ్ సే. 3వ పర్సన్ కూడా బ్రాంజ్ అయితే నువ్వు స్టార్ డేటర్ అవుతావు. ఇక్కడ 45,000 నుంచి 75,000 ఇన్కమ్ తీసుకుంటావు. నీకు కార్ ఫండ్ వస్తుంది. అంటే ఒక లెవెల్ పెరిగినప్పుడు నీకు ఒక ఫండ్ పెరుగుతుంది. 4వ వ్యక్తి డైరెక్టర్ అయితే నువ్వు డైమండ్ డైరెక్టర్ అవుతావు. 75,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. అలాగే 5వ వ్యక్తి కూడా డైరెక్టర్ నువ్వు డైమండే. 6వ వ్యక్తి డైరెక్టర్ అయితే నువ్వు క్రౌన్ డైరెక్టర్ అవుతావు. క్రౌన్ డైరెక్టర్ అయితే 1,00,000 రూపాయల నుంచి 1,50,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. నీకు హౌస్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. ఈ 6 మంది కాకుండా తర్వాత ఇంకో 2 లెగ్గులు అంటాము, 2 జాయిన్ చేసుకుంటే సైడ్ వాళ్ళు కూడా డైరెక్టర్లు అవుతే నువ్వు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అవుతావు. అప్పుడు 1,50,000 నుంచి 2,00,000 తీసుకోవచ్చు. ఇక్కడ నంబర్ మార్చాలి. 1,50,000 నుంచి 2,00,000 తీసుకోవచ్చు. ఇక్కడ ఎలైట్ క్లబ్ బోనస్ అని వస్తుంది. ఇలా 9 రకాల ఇన్కమ్లు తీసుకొని మనం యూనివర్సల్ క్రౌన్ డేటర్ దాకా వెళ్ళొచ్చు. వెళ్తే మనం 2,00,000 ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. ఇక ఈ లెవెల్స్ గురించి 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ అని రేపు ఉంటుంది క్లాస్. ఓకేనా. ఎవరైనా ఈ రోజు క్లాస్ బాగా ఉంది, అర్థమైంది, మాకు ఆ ఇన్కమ్ వచ్చేది క్లియర్ గా తెలియాలంటే రేపు 7 o'clock కి 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ లో ఈ బ్రాంజ్ అవ్వాలంటే క్రైటీరియా ఏంటి, సిల్వర్ ఏంటి, గోల్డ్ ఏంటి, స్టార్ ఏంటి, డైమండ్, క్రౌన్ అనేది రేపు తెలుస్తుంది. జస్ట్ ఈ లెవెల్స్ ఉంటాయి, ఈ లెవెల్ ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలా తీసుకున్న వాళ్ళు చూసుకుంటే మరి ఇలా క్రౌన్ డైరెక్టర్ అయ్యి యూసిడ్ అయ్యి ఎవరైనా కార్లు తీసుకున్నారా, ఇన్కమ్ లక్షలో తీసుకున్నారా అంటే
మన గ్రేట్ లీడర్ అండి. ఇతని పేరు విజయరాజు గారు. 2015లో జాయిన్ అయ్యి 2025 నాటికి ఈయన తీసుకుంటున్న ఇన్కమ్ 18 లక్షలు. కంపెనీ ద్వారా సెకండ్ కారు జాక్వార్ కారు తీసుకోవడం జరిగింది. ₹1,00,00,000 వర్తున్న కారు. ఒక కారు కాదు, వెస్టేజ్లోకి వస్తే 2-3 కార్లు కూడా తీసుకోవచ్చు. మనం మామూలు లైఫ్ లో కారు తీసుకోవడమే చాలా కష్టం. అది కొత్త కారు తీసుకోవాలంటే. కానీ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత కొత్త కార్లు 3-4 కార్లు కూడా తీసుకోవచ్చు. ఇప్పటికే మన టీంలో చాలా మంది ఉన్నారు. మళ్ళీ చందు గారు అని చెప్పేసి 6,40,000 లాస్ట్ మంత్. ఇది ఎప్పుడు వచ్చేసి జనవరి 26 చెక్ అండి. జనవరి ఇక్కడ చూడండి. జనవరి 26 5,92,000 అయితే ఫిబ్రవరి 6,42,000 వచ్చింది మరి చందు గారిది. అలాగా చూసుకుంటే ఇంకా మన దగ్గర ఎస్ఆర్కే గారు శివరామకృష్ణ అనే వ్యక్తి కూడా 2018లో జాయిన్ అయ్యి ఇప్పుడు 2 లక్షల తీసుకుంటున్నాడు. మరి బ్రహ్మేశ్వరరావు గారు చదువుకునేది 7వ తరగతి, 2019లో జాయిన్ అయ్యి 2 లక్షలు తీసుకుంటున్నాడు యూసీడీగా. మరి ఎర్రరపు శ్రీనివాసరావు గారు మనకి గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చేస్తూ ఇతను 2019లో జాయిన్ అయ్యి యూసీడీగా 2,79,000 లాస్ట్ మంత్ తీసుకోవడం జరిగింది. ఓకేనా. వీళ్ళిద్దరు బ్రదర్స్, ఓన్ బ్రదర్స్. మరి వీళ్ళు జాబులు చేస్తూనే గవర్నమెంట్ టీచర్ జాబ్ చేస్తూ వైఎస్ఆర్ గారు 2,79,000. ఇతను బ్రహ్మేశ్వర గారు ఇటుకలు బట్టి పెట్టుకుని వ్యాపారం చేసుకునే వ్యక్తి ఈ రోజు వెస్టేజ్లోకి వచ్చి వీళ్ళందరూ ఇక్కడ ఉన్న కార్లన్నీ వాళ్ళు తీసుకునేవే. చూడండి, 15 సంవత్సరాలు టీచర్ జాబ్ చేస్తే వచ్చేది 70,000. కానీ 4 సంవత్సరాలు 19 అంటే ఇప్పుడు 6వ సంవత్సరం వర్క్ చేసి 2,79,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది వైఎస్ఆర్ గారు. మళ్ళీ వీళ్ళ సిస్టర్ వచ్చేసి లక్ష్మి గారు చదువుకున్నదేమో 6వ తరగతి, హౌస్ వైఫ్ గా ఉంటూ 2019లో జాయిన్ అయ్యి లాస్ట్ మంత్ 89,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. కంపెనీ ద్వారా కారు తీసుకోవడం జరిగింది. మరి వెస్టేజ్ షాప్ కూడా సొంతంగా పెట్టుకొని దాని మీద కూడా 50,000 అబౌవ్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. మరి మేడం గారు ఇద్దరు కొడుకుల్లో ఒకరిని ఫారిన్ పంపించారు, ఒకరినేమో ఇక్కడ బీటెక్ చదివిస్తున్నారు. మరి వారి హస్బెండ్ కూడా పొలం పని చేస్తారు, వ్యవసాయము. చూడండి, ఒక విలేజ్ లో ఉండి ఒక నార్మల్ స్త్రీ ఒక 6th క్లాస్ చదివిన వ్యక్తి 1,00,000 ఇన్కమ్ సంపాదిస్తున్నారు వెస్టేజ్ ఉపయోగించుకుంటే. అంటే మనకి ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది. వెస్టేజ్ లో వచ్చిన తర్వాత నేను కూడా 2021లో స్టార్ట్ చేసి మరి 22 ఎండింగ్ లో నేను కూడా కంపెనీ ద్వారా 14 లక్షలు వర్తున్న కార్ తీసుకోవడం జరిగింది. హైయెస్ట్ ఇన్కమ్ 1,26,000 కూడా నేను వెస్టేజ్ లో తీసుకోవడం జరిగింది. మరి నా డౌన్ లైన్ లో చిరపేట లక్ష్మి గారు డిగ్రీ చదువుకొని ఒక టీచర్ గా చేద్దాం అనుకున్న వ్యక్తి 7,000 ఇన్కమ్ ఇస్తామంటే అది మానేసి చిన్నపిల్లలు ఉండాలని చెప్పేసి వెస్టేజ్ సెలెక్ట్ చేసుకుని వర్క్ చేసి ఈ రోజు హైయెస్ట్ ఇన్కమ్ 85,000 ఇన్కమ్ తీసుకుంటూ గ్రౌండ్ రైడర్ గా 12 lakhs వర్తున్న మరి టాటా పంచ్ కార్ తీసుకోవడం జరిగింది. ఓకే. మరి ఇలా ఇంకా చూసుకుంటే మనకి చాలా మంది ఇన్కమ్ ఎలా ఉన్నారు. ఒక చేతులు లేని వ్యక్తి 4 లక్షల ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. నాకు చాలా ఇన్స్పిరేషన్. తర్వాత ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్, నడవలేని వ్యక్తి కూడా 9 లక్షల ఇన్కమ్ తీసుకోవడం జరిగింది వెస్టేజ్ లో. వీళ్ళు హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్స్. చెప్పాలంటే నిజంగా వాళ్ళకున్న ఫిజికల్ ఫిట్నెస్ పరంగా నిజంగా మనం కూడా ఎవరు అంత ఇన్కమ్ సంపాదించలేకపోతున్నాం. కానీ వెస్టేజ్ ప్లాట్ఫామ్ మీద వీళ్ళు అవలీలుగా సంపాదించగలిగారు. వీళ్ళే అంటావంటే వీళ్ళే కాకుండా లీలావర్ణ గారు ఈ రోజు 7,80,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది 2016లో జాయిన్ అయ్యి ఇప్పటికి 9 సంవత్సరాల్లో. ఇంకా ఈ గురించి చెప్పాలంటే చాలా గ్రేట్ పర్సన్. చదువుకున్నది 6వ తరగతి, స్కూల్లో ఆయాగా చేశారు హైదరాబాద్ లో. ఆ జాబ్ కూడా కరోనా టైంలో తీసేస్తే 2019లో వెస్టేజ్ లో జాయిన్ అయ్యి 2023 నాటికి అంటే మనకి 4 సంవత్సరాల్లో 2,54,000 ఇన్కమ్ పర్ మంత్ తీసుకునే స్థాయికి వెళ్ళారు. 24 వచ్చేసరికి 3,70,000, 25 వచ్చేసరికి 4,30,000, తర్వాత 4,80,000. 2025లో హైయెస్ట్ ఇన్కమ్ 4,80,000. ఈ రోజు 26లో స్టార్టింగ్ లో చూసుకుంటే 5,37,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది పర్ మంత్. ఇది నేను సంవత్సరానికి కాదు చెప్తున్నది, నెలకు చెప్తున్న ఇన్కమ్ అంతా. మరి ఒక 6వ తరగతి చదువుకున్న స్త్రీ 5,37,000 తీసుకోవడము, ఒక డిగ్రీ చదువుకున్న లీలావర్ణ గారు 7,80,000 తీసుకోవడం, కాలు లేని వ్యక్తి 9 లక్షలు తీసుకోవడం, చేతులు లేని వ్యక్తి 4 లక్షలు తీసుకోవడం, మన అప్లైనర్ విజయరాజ్ గారు 18 లక్షలు తీసుకోవడం చూస్తుంటే నిజంగా వెస్టేజ్ లో మనము కూడా తీసుకోగలం చేసుకోవాలనుకుంటే. మనకు డబ్బు అవసరం లేదా అంటే చాలా అవసరం. చాలా మనీ విషయంలో చాలా కష్టాలు పడుతున్నాం. ఓకేనా. అప్పులు, వడ్డీలు, లోన్లు, ఈఎంఐలు. కానీ చేసుకోవడానికి ఏదో ఆప్షన్ లేక ఇన్ని రోజులు మనం వెయిట్ చేసి బాధపడుతున్నాం. ఈ రోజు వెస్టేజ్ ఉపయోగించుకుంటే మన జీవితాలు కూడా మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఒక కళ్ళు తీసి అమ్ముకునే వ్యక్తి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ రోజు డైమండ్ రైడర్ గా ఐటెన్ కార్డు తీసుకున్న ఇన్కమ్ తో మరి డైమండ్ గా వెస్టేజ్ లో వర్క్ చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రెసెంట్ ఇప్పుడు గ్రౌండ్ రైడర్ గా 1,00,000 అబౌవ్ శాలరీ తీసుకుంటూ
టాటా కర్వ్ అనే కారు 20 లక్షలు పడుతున్న కారు తీసుకోవడం జరిగింది, సెకండ్ కారు. ఇదే కాకుండా ఎంతో మంది ఆటోలు నడుపుకున్న వాళ్ళు కూడా BMW కారు, బెంజ్ కారు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళతో పాటు న్యూస్ రీడర్ రామకృష్ణ గారు కూడా క్రౌన్ డైరెక్టర్ గా హైయెస్ట్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అలా విధంగా రామకోటేశ్వరరావు అని చెప్పేసి మనకి రాజమండ్రిలో ఉంటాడు. ఇతను వెస్టేజ్ షాప్ ఉంది, అక్కడ నేను చాలా సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. ఫారెస్ట్ ఆఫీసర్ గా వర్క్ చేస్తూనే వెస్టేజ్ లో 3.7 lakhs ఇన్కమ్ పర్ మంత్ తీసుకునే జోన్ లో ఉన్నాడు. మరి ఈయనతో పాటు ఇప్పటికి చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ అసలు వెస్టేజ్ చేయని వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పటికే మనం ఎవరు చెప్పినా మాకు ఆల్రెడీ తెలుసు అంటున్నారు. మన దగ్గరే చాలా లేట్ అయింది. కాబట్టి లీడర్స్ ఎవరు దీన్ని వృధా చేసుకోకుండా, ఈ ఆపర్చునిటీ వేస్ట్ అనుకోకుండా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మన దగ్గర నుంచి మనం ప్రొవైడ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. అలాగే ఈ ప్రొడక్ట్లు వాడుకుని ఆరోగ్యం కాపాడుకోండి. ఇందులో మనకు ఫ్రీగా ఉన్న టైంలో వర్క్ చేసుకొని మనం ఎంత ఇన్కమ్ అనుకుంటే 10,000 కావాలనుకుంటే 10,000 దగ్గర చేసుకో, 20,000 కావాలంటే 20,000, లక్ష కావాలంటే 1,00,000, 10 లక్షలు కావాలంటే 10 లక్షలు, ఎంతైనా తీసుకోవచ్చు. నీ చదువుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. పెద్ద పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేసుకుంటున్నారు. మనం చేసుకోకుండా ఇవన్నీ వేస్ట్ అని వదిలేస్తే మన దురదృష్టవంతులం అవుతాం. ఓకే, ఇంకా మూడోది చెప్పాలంటే 3 జనరేషన్ ఇన్కమ్ కూడా ఉంది. ఇంకా హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ గా చూసుకుంటే అబ్దుల్ షబీర్ గారు 14 లక్షలు, మోహన్ రావు గారు 22 లక్షలు, ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తి 22 లక్షలు, ఇంకా సుబ్బయ్య శెట్టి గారు చూసుకుంటే 45 lakhs, మైసూర్ లో ఉంటాడు. డిగ్రీ చదివిన వ్యక్తి 45 lakhs తీసుకుంటున్నాడు. మరి నార్మల్ ఒక డిగ్రీ చదివిన వ్యక్తి ప్రెసెంట్ 2 కోట్ల ఇన్కమ్ తీసుకుంటున్నాడు ఫర్ మంత్. సిద్ధార్థ్ సింగ్ ఢిల్లీలో ఉంటాడు. 2 కోట్లు ఫర్ మంత్ తీసుకుంటూ ఇస్తుంది కంపెనీ. అంటే కంపెనీ కంపెనీ ఎంత పెద్ద కంపెనీ. ఇందులో మనకు ఒక ఫ్రీగా మెంబర్షిప్ ఇచ్చి పని చేసుకోవడానికి అవకాశం వచ్చిందంటే నిజంగా అంటే ఒక అదృష్టం, వరం. అది కూడా రావాలంటే కనీసం ఇప్పటిదాకా లేట్ అయింది, ఇప్పుడన్నా మన దగ్గరకు వచ్చింది. ఇక నుంచి అయినా వర్క్ చేసుకుని ఒక 10 సంవత్సరాలు వెస్టేజ్ లో కష్టపడి ప్రతి ఒక్కరు 5 లక్షల నుంచి 10 లక్షల ఇన్కమ్ జోన్ లోకి వెళ్ళాలని కోరుకుంటున్నా. దీంట్లో 3 లైఫ్ సెక్యూరిటీ అన్నాను కదా, మనం పని చేస్తే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి అలా తీసుకుంటే ఇక్కడ పెడానా, మచిలీపట్నం దగ్గర పెడానా అనే ఏరియాలో ఫణికుమార్ గారు ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేసి తర్వాత వెస్టేజ్ కి వచ్చి 2015లో జాయిన్ అయ్యి 16 దాకా వర్క్ చేస్తే ఒక 70,000 దాకా శాలరీ వచ్చింది. ఆ తర్వాత మేజర్ హెల్త్ ప్రాబ్లం వల్ల బెడ్ రెస్ట్ కి వెళ్లాల్సి వచ్చింది. 3 నెలల తర్వాత మేబీ చనిపోతాడన్న వ్యక్తి మన సప్లిమెంట్లు వాడుకుని 3 సంవత్సరాలు బతికాడు. కానీ 3 సంవత్సరాలు బెడ్ రెస్ట్ మీద ఉన్నాడు. బయట ఇతను ఎక్కడ బెడ్ రెస్ట్ లో ఉంటే బయట వేరే జాబ్ నుంచి అయితే 1 రూపాయి కూడా వచ్చేది కాదు. మనం డ్యూటీకి వెళ్ళకపోతే ఎక్కడైనా శాలరీ వస్తుందా? దట్ ఈస్ ద యాక్టివ్ ఇన్కమ్. పని చేయకపోతే డబ్బు రాదు. ఏ జాబ్ అన్నా కానీ, ఏ షాప్ పెట్టుకున్నా షాప్ మూసేస్తే డబ్బులు రావు. కానీ ఈయన వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఒక 1 year చేసుకుని ఆ 1 year ఒక టీం నిర్మించుకోవడం వల్ల తర్వాత ఆ టీం పని చేసుకోవడం, వాళ్ళ కోసం, ఈయన కోసం కాదు, వాళ్ళ కోసం. ఇప్పుడు నా కోసం నేను చేస్తాను, మీకోసం మీరు చేస్తాను, నా పైన ఉన్న వ్యక్తి ఆయన కోసం ఆయన చేస్తాడు, మన కోసం మనం చేసినప్పుడు మన పైన ఉన్న వ్యక్తి మనకు ప్రమోట్ చేసినందుకు మనం ఉన్నంత కాలం మన బిజినెస్ ఆయన అకౌంటబిలిటీ కన్సిడర్ అయ్యి ఆయనకి ఇన్కమ్ వస్తుంది. అలా ఇతనికి బెడ్ రెస్ట్ కి వెళ్ళినప్పుడు 72,000, ఇతను చనిపోయినప్పుడు 2,62,000 3 సంవత్సరాల తర్వాత. అతను చనిపోయిన తర్వాత ఐడి వాళ్ళ భార్యకు ట్రాన్స్ఫర్ చేస్తే 2020లో కరోనా టైంలో 3,56,000 ఇన్కమ్ వచ్చింది. కరోనా టైంలో ఉన్న జాబ్లే, సాఫ్ట్వేర్ జాబ్లే పోయినాయి చాలా మందికి. 50,000, ₹1,00,000 శాలరీ ఉంటే 50,000 తగ్గించారు. ఏం చేయడం లేదు. అటువంటి టైంలో డబుల్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు వెస్టేజ్ లో. ఎందుకంటే వెస్టేజ్ లో అప్పుడు సప్లిమెంట్ బాగా సేల్ అయిన, అందరూ హెల్త్ పరంగా ఇమ్యూనిటీ కోసం బాగా వాడుకోవడం వల్ల. ఇట్లాంటి వాళ్ళు చూసుకుంటే సెకండ్ పర్సన్ వచ్చేసి సుదర్శన్ మొహంతి అనే పర్సన్ చూసుకుంటే ఒరిస్సా పర్సన్. ఇతను ఒక 10 లక్షల శాలరీ ఇన్కమ్ వస్తుండగా వెస్టేజ్ లో కార్ యాక్సిడెంట్ లో చనిపోతే ఇప్పుడు వాళ్ళ భార్యకు దాదాపు 15 lakhs పర్ మంత్ ఇన్కమ్ తీసుకుంటున్నారు వెస్టేజ్ లో. 15 lakhs పర్ మంత్ ఇన్కమ్ తీసుకుంటున్నారు వెస్టేజ్ లో. ఓకేనా? కాబట్టి లీడర్స్, ఇది జస్ట్ మనకి ఇలా జరిగితే ఇలా వస్తుందని చెప్పుకోవడం కాదు, కానీ మనకి సెక్యూరిటీ ఉంది వెస్టేజ్ లో. బయట మన జాబులు చేసే వ్యక్తి, మన కుటుంబంలో ఎవరైనా జాబ్ చేసే వ్యక్తి, కుటుంబాన్ని పోషించే వ్యక్తికి ఏదైనా ఇబ్బంది కలిగితే తర్వాత ఆ కుటుంబము రోడ్డులు పాలవుతుంది. ఎందుకంటే ఇన్కమ్ సోర్స్ ఉండదు కాబట్టి. ఎందుకంటే జాబులు, కంపెనీల్లో జాబ్ చేయడం వల్ల 1 రూపాయి కూడా రాదు. వస్తే అక్కడ ఏదో 2 లక్షలు 3 లక్షలు ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తే ఒక 2-3 నెలలకో 2-3 సంవత్సరాలకు జీరో అయిపోతాయి. తర్వాత పరిస్థితి ఏంటంటే చాలా కష్టం. కానీ వెస్టేజ్ కంపెనీలో ఈ రోజు మనం వర్క్ చేసుకుంటే మనం వయసు పెరిగిన తర్వాత మనం పని చేయలేని రోజు కూడా నెల ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. మనం భూమి మీద ఉన్నప్పుడు తీసుకోవచ్చు, భూమి మీద లేనప్పుడు మన తదనంతరం మన పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్కమ్ కంటిన్యూ అవుతుంది. అందుకే చెప్పింది భవిష్యత్తుని మనకి నచ్చినట్టు నిర్మించడం కోసం వెస్టేజ్ ఈరోజు చేసుకోవాలని.
ఈ రోజు మనం డ్యూటీ చేస్తున్నట్టు ఈ మంత్ లో వర్క్ చేస్తుంటే ఈ మంత్ శాలరీ కోసమే వర్క్ చేస్తాం. నెక్స్ట్ మంత్ నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతే నెక్స్ట్ మంత్ శాలరీ రాదు. వెస్టేలో ఈ రోజు కష్టపడుతున్నా అంటే ఈ రోజు ఇన్కమ్ కూడా రేపటి దినం నీ భవిష్యత్తులో కూర్చొని తినడానికి కూడా ఇన్కమ్ కోసం ఏర్పాటు చేసుకుంటున్నట్టు. కాబట్టి లీడర్స్ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో కొంత సంక్షిప్తంగా చెప్పడం జరిగింది కొన్ని విషయాలు మీకు బేసిక్స్ అర్థం అవడానికి. చెప్పాను కదా ప్లాన్ ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, ఏ లెవెల్ ఎంత అన్ని అవి డీటెయిల్స్ అన్ని రేపు 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ చక్కగా అందరూ ఉపయోగించుకోండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఈరోజు జాయిన్ అయ్యారో మీకు ఇది బాగానే ఉంది చేసుకోవచ్చు అనుకుంటే రేపు ఆ క్లాస్ కూడా వినండి. అక్కడ కూడా ఇన్కమ్ లెవెల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ లెవెల్కి వెళ్ళాలంటే ఎలాంటి ఇన్కమ్ వస్తుంది, ఎలా వస్తుంది అనేది కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. విజువల్ మరి ఈ రోజు నా అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సండే రోజు కూడా ఆల్మోస్ట్ నియర్ టు 100 మెంబర్స్ వరకు కూడా జాయిన్ అయ్యారంటే చాలా హ్యాపీగా ఉంది. ఒక్కటే జాయిన్ అవ్వండి, మిస్ చేసుకోవద్దు. సీనియర్స్ అందరూ దీని మీద బాగా పట్టు రావడానికి అంటే ఇంకా బాగా చెప్పడం. ఇది చెప్పాలంటే ఒక 2 to 3 అవర్స్ క్లాస్ అండి. డీటెయిల్ గా వివరంగా నెమ్మది చెప్పాలంటే మనకి రెగ్యులర్ గా ఉన్న సమయం ప్రకారం అయితే అంత టైం ఉండదు. కాబట్టి బేసిక్స్ మీకు వచ్చినాయి. ఇందులో ఏముంది లోతు అనేది తెలిసిపోయింది. దీని గురించి నెక్స్ట్ డే నుంచి కంటిన్యూ అవుతే మీకు అన్ని అర్థమైపోతాయి. థ్యాంక్ యూ. విష్ యు వెల్త్. ఆల్ ది బెస్ట్. శాంతిదేవ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన బిజినెస్ ప్లాన్ అయితే